गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददनायदाक्षिं रामं भजे श्यामलं कोमलम्। आञ्जनेयमदिपाटलान्नं काञ्चनाद्रिकमनीयविग्रहं वारिजाततरमुलवासिनं भावयामितोमानन्दनं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिवतं वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि रामय्यदूतं मनसा स्मरामि। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र प्रथमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतीं नमत राक्षसन्तकम्। ఆత్మీయ అధికార వర్గ ఉపస్థితులైనటువంటి వారు, వర్గ ఆచార్య సమ్మేళనం, మీ అందరికీ కూడా నమస్సమాంజలి అర్పిస్తూ నిన్న శ్రీరామచంద్రుడి యొక్క సీతామాయి యొక్క దివ్య చరిత్రని గత 3 రోజులుగా మనం యథాశక్తి కనకను రుచినా కమలనైనా అని చూడటానికి కన్నులు కావాలి, వినడానికి చెవులు కావాలి. ఎంతసేపు అయినా చూడవచ్చు, ఎంతసేపు అయినా వినొచ్చు ఈ గాథ. అలాగే దీంట్లో ఉన్న సౌలభ్యం, అతి తక్కువలో మధురాన్ని పొందవచ్చు, అతి తక్కువ సమయంలో ఆ రామశబ్దంలో ఉండేటువంటి ఆ మధుర అనుభూతిని పొందవచ్చు. ఉట్టే అనుభూతే కాదండి, లౌకికమైనటువంటి పారలౌకికంలో మనం ఉండేటువంటి గృహస్థ బంధనం కానీ, జీవనం కానీ, కార్యకలాపాలు కానీ, మానవాతీతంగా మనకు సహకరించేటువంటి ఒక శక్తి పరాశక్తి, దేవశక్తి తప్ప వాల్మీకి మనకి రచనా స్వరూపంలో అలా చూపించారన్నమాట. అలా వచ్చి ఒక పర్ణశాలను ఏర్పాటు చేసుకుని ఆ పర్ణశాలలో వారు ఉండి అక్కడ విశ్రమించారు. నిన్న విశ్రమిస్తే కొన్ని కోరికలు మనకు అనవసరంగా పుడుతూ ఉంటాయి. అలాగే ఇవి మనకి రామాయణంలో ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని అన్వయించుకుంటూ పోతే రాముడు ధర్మస్వరూపుడుగా మనిషి ఏ విధంగా సంచరించాలి, ఎలా నిభాయించుకుని ఉండాలి, నిగ్రహ శక్తి కలిగి ఉండాలి, ధర్మస్వరూపుడై ఉండాలి, తన యొక్క అడుగు ప్రతిదీ కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఈ కథాకథనంలో అక్కడ అనేక చోట్ల వారి యొక్క స్వరూపాన్ని మనం చూస్తూనే ఉన్నాం అన్నమాట. అలా ఉన్నటువంటి రాముడు అట్లాంటి ప్రదేశంలో నిన్న చూసాం మనం, మారీచుడు వాడిని ప్రయోగిస్తాడు, రావణాసురుడు. అంతకుముందు ఒక ఆవిడని ప్రయోగించారు. ఆవిడకి ముక్కు చెవులు పోయటంతో ఆవిడ వెళ్ళి అక్కడ పడి చెప్పింది, లేనిపోయిన మాటలని చెప్పింది, పోయి కుదరదని చెప్పేసి మారీచుడిని ప్రయోగిస్తాడు. ఈ మారీచుడు ఆయన ఇదివరకు ఒకసారి రుచి చూశాడు. రాముడి యొక్క బాణంతో సుబాహు మారీచు సుబాహువుల్ని కొట్టినప్పుడు సుబాహుడు అక్కడే చచ్చిపోయాడు. మారీచుడి మడుకు లంకలో పడ్డాడు వెళ్ళి. మారీచుడికి ధర్మం తెలుసు.
అందుకని ధర్మదేవత అయిన రామప్రభువు ఆ మారొచ్చినప్పుడు సంహరించాలి, వదిలిపెట్టాడు. ఈ బహువిద్య ప్రాముఖ్యత ఉన్నది. ఆయన ఏ స్వరూపాన్ని కావాలంటే ఆ స్వరూపంలోకి వచ్చేస్తాడు. వేదాంత శిరోమణి, బాగా చదువుకున్న పండితుడు. అదేమిటంటే రాక్షసుల్లో పండితులు ఉంటారంటే ఉంటారు. ఇవాళ మేము చూసాం ఇక్కడ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వస్తే అక్కడికి మేము వెళ్తే అక్కడ చాలామంది మహమ్మదీయులు కూడా వక్ఫ్ బోర్డు అనేటువంటి పేరుతో మా భూములు కూడా అక్కడ మాకు కూడా ఇవాళ మోడీ గారే గతండి అని అంటున్నారు. ఎందుకంటే నేను అనుకున్నప్పుడు ఓహో వీళ్ళలో కూడా ఇప్పుడు ఆయన దేవుడు అయిపోయాడా అని అనుకుంటున్నాను నేను మనస్సులో. అక్కడ అట్లా ఉన్నారు అంతమంది. వెళ్ళి చూస్తే అదో చిన్న పాకిస్తాన్ లాగా అనిపించింది నాకు. అంతమంది ఉన్నారు ముస్లిమ్స్. ఇదేమంటారు వీళ్ళు ఇంతమంది ముస్లిమ్స్ వచ్చారు ఇక్కడికి అనుకుంటే వాళ్ళందరూ బాధితులండి ఈ దేశంలో. వాళ్ళు కొంతమంది బాధితులు, కొంతమంది భోగాన్ని అనుభవించేటువంటి వాళ్ళు. అలా ఈ రాక్షసుల్లో ధర్మ ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళల్లో మారీచుడు శ్రేష్ఠుడు. ప్రయోగించేటప్పుడు రావణాసురుడు కూడా బాగా ఆలోచించి ప్రయోగించాడు. వీడిని ప్రయోగిస్తే వీడికి అన్ని విద్యలు వచ్చు కాబట్టి ఏదో విధంగా నువ్వు మోసం చేసి ఆవిడ చెప్పిందే, ఆవిడ సువర్ణమయంతో కూడినటువంటి ఆ ఛాయ, స్వర్ణ ఛాయ కలిగినటువంటి పద్మనేత్రములు కలిగినటువంటి ఆ సీతాదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ నేను పొందగోరుతున్నాను కాబట్టి నీవు వెళ్ళి భ్రమలో పడవేసి వారిని నా యుద్ధము కావాలి అన్నట్టుగా చెప్పాడు మారీచుడు. వెంటనే మారీచుడు ఏమి సమయం తీసుకోకుండా అయ్యా రావణ బ్రహ్మ, నేనేం చెప్పేదను నీకు, నేను ఏమైనా మంచి చెబుదామన్నా వినే లక్షణాలు నీకు లేవు. మంచి చెప్తే కూడా వినే లక్షణం ఉండాలి. వినే లక్షణం ఉన్నప్పుడు ఏదైనా వింటారు ఎవరైనా. మరి అప్పుడు ఒక మూర్ఛ వచ్చినట్టు అయిపోయింది మారీచుడు. ఎప్పుడైతే ఈ ముఖ అన్నాడో రాముడి యొక్క సతీమణి ధర్మపత్ని అయినటువంటి సీతామాయని నేను పొందాలని కోరుకుంటున్నాను కాబట్టి తీసుకురావాల్సింది ఇక్కడికి అని అటువంటి మాట విన్నాడో నీకేమి తెప్పరిల్లుకున్న మారీచుడు, రావణ ప్రియమైన వాక్యాలు కొన్ని చెప్పాలనుకుంటున్నాను, నువ్వు విన్నా వినకపోయినా నేను చెప్తానన్నాడు. ఒక్కప్పుడు చెప్పాల్సి వస్తున్నాను. వాడు విన్నారా లేదా అనవసరం మనకి. మనం చెప్పడమే కర్తవ్యం, ధర్మ ప్రబోధన చేయడమే కర్తవ్యం. మరి ఆయన ధర్మస్వరూపుడయ్యా, ఆయన మామూలు మనిషి కాదు, కఠిన చిత్తుడు, ధర్మస్వరూపుడు. కాబట్టి జితేంద్రియుడు, మహావిద్వాంసుడు, మహాపండితుడు, సత్యవాది. అటువంటి స్వరూపాన్ని నువ్వు భంగపరచడం అనేటువంటిది మర్యాదతో కూడినటువంటి లక్షణం కాదు. అటువంటి వారి సతీమణిని నువ్వు మనస్సులో కూడా ఊహించడానికి సరికాదు అని చెప్తాడు. చెప్తే ఆయన ఏమంటాడంటే, నీవు అంత దుర్లభమే అయినా సరే నేను ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళు అంటాడు. శక్తి మతోరభేద, రాముడికి నాకు పెద్ద తేడా లేదన్నాడు అని వాడనాడు రావణాసుడు. శక్తి మతోరభేద, మా ఇద్దరికి ఒకటే శక్తి కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళన్నాడు. అయినా సరే నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః కథం ను సత్య వైదేహీం రక్షితాం స్వేన తేజసా ఇచ్చసి ప్రసవం మర్తుం ప్రభావిమ వివస్వతః. అప్రమేయురాలు, అవ్యాజ కరుణామూర్తి, మహాశక్తి స్వరూపిణి, భూజాత, సద్గుణోపేత సీతామాయి యొక్క స్వరూపం తలుచుకుంటేనే నేనేం చెప్పలేకపోతున్నాను. అలాంటి సతీమణిని నీవు కోరటమా, నేను వెళ్ళి వేషం వేయటమా?
ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు పరమే మహావిష్ణు స్వరూపుడైన ఆయన దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం అవుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ అని ఎవరన్నారండి? మారీచుడు, రాక్షసుడు. ఈ శ్లోకం మనం ఎక్కడ చెప్పినప్పటికీ కూడా దీనికి ఒక విలువ ఉన్నదన్నమాట. అంటే ఇవి ప్రాణ శ్లోకాలు అంటారు రామాయణంలో. అన్ని శ్లోకాలు ఉంటాయి, అటవిని వర్ణించేవి, తీగలను వర్ణించే శ్లోకాలు కూడా ఉంటాయి. కొన్ని ప్రాణ శ్లోకాలను ఉంటాయి. ఒకవేళ అది చదవలేదనుకోండి, పాపం వాల్మీకి అనుకుంటారట, వీడికేం పోయే కాలం పుట్టింది, చదవకుండా పురాణం చెబుతున్నాడు అని. అందుకని ఈ ప్రాణ శ్లోకాలని చదివి తీరాలి. అప్పుడు వెంటనే అప్రమేయం ఆయన తప్పని పరిస్థితుల్లో అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు మారీచుడు. వచ్చి చిత్రకూట ఎక్కడైతే వాళ్ళ యొక్క ఆశ్రమం ఉన్నదో ఆశ్రమ ప్రదేశానికి దగ్గరలో తడయాడుతూ, లేడీ రూపంలో అని రాయలేదు, మృగ రూపంలో అని చెప్పి రాశారు వాల్మీకి. మన వాళ్ళు జింక అని, అది బంగారుమయ్యి బంగారు వర్ణంతో కూడుకున్నది, రత్నాలతో పొదిగినది, రకరకాలుగా మెరుస్తూ నాట్యం చేస్తూ అటు ఇటు తిరుగుతూ, రణే రామేణ యుద్ధ క్షమం వాకురణ రావణ, అయితే వీడికి ఏదో పోయేకాలం వచ్చింది కాబట్టి నన్ను ఈ విధంగా చేస్తున్నాడు అని వస్తూ మరణం తథ్యం అనుకున్నట్ట ఎవరు? మారీచుడు. ఈ బతికే కంటే ఓటమే మేలు, రాముడి చేతిలో పోతా, వీడి చేతిలో చచ్చే కంటే, ఈ ప్రదేశంలో చచ్చే కంటే నేను రాముడి చేతిలోనే వధింపబడతాను, ఆ వధింపబడే వేషం కోరుకుంటున్నానని జింక వేషం కోరుకుని అక్కడ వచ్చి ఆశ్రమం ముందు అటు ఇటు తిరుగుతుంటే సీతమ్మ వారు చూస్తుంది, లక్ష్మణుడు చూస్తాడు. ఏదైతే ఒక విచిత్రమైనటువంటి స్వరూపాన్ని మనం ఎప్పుడూ చూడని స్వరూపం అక్కడ కనబడుతుంటే అందరూ చూస్తారు కదా, రాముడు కూడా చూసేటప్పటికి కొత్తగా ఉన్నదేది ఏమిటి అనేటప్పటికి వెంటనే సీతమ్మ వారి దృష్టి దాని మీద పడుతుంది. పడి, రామ అదేదో కొత్తగా ఉన్నది, నాకు కావాలి, నేను పొందబోతున్నాను, తీసుకురమ్మని అడుగు. వెంటనే ఆయన అంటాడు, అది రాముడికి తెలియక కాదు కానీ లక్ష్మణుడికి తెలుస్తుంది. లక్ష్మణుడికి ఇక్కడ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయం ఉన్నదండి. భార్య కోరింది ఏదైనా ఉంటే వెంటనే దాన్ని తీర్చమనేటువంటిది ఉద్దేశం ఒకటి ఉంటే, ఇంకొకటి అలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వారే నిజమైన భర్త. ఏమిటి, ఎందుకు, మీకు అది అవసరమా అనవసరమా అని కాదు, అది ఏదో కొత్తగా కనబడ్డది, చాలా విచిత్రంగా ఉన్నది కాబట్టి దాన్ని కోరుతోంది. ఎవరు కోరక అడవిలో వచ్చి నాతో పాటు ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి నానా కష్టాలు పడుతూ ఇప్పుడు ఒక కోరితే నేను దాన్ని తీర్చకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో రాముడు గారు వెంటనే యుక్తుడై అక్కడికి వెళ్ళిపోతూ లక్ష్మణుడిని, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇది దాటి రామాక, నువ్వు ధనుర్ధారివై ఉండు, ఇక్కడ ధనుర్ధారివై ఉండు అని చెప్తుంటేనే ఇది అక్కడికి అనన్యగోచరంగా మనకు కనబడుతుంది. ముందు జరగబోయేది ఏమిటండి, ధనుర్ధారి ఉండయ్యా, నేను వెళ్తున్నాను, తీసుకొస్తాను అని అన్నారు. సరే, అది అటు ఇటు ప్రవర్తిస్తూ దాని యొక్క చేష్టలన్నీ చూపిస్తూ లోపలికి సూర్యచంద్రులు ఇద్దరు కూడా సగామం ఒకచోట కలిసే ప్రదేశంలో అక్కడికి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఈయన రాముడు వారు వెంటబడిపోయి వెళ్ళి చివరికి అది దొరక్కపోతుంటే దానికి ఒక బాణం సంధిస్తే మారీచుడికి ఆ యొక్క వింత జంతువు ఏదైతే ఉన్నదో ఆ జంతువు తగలటం. ఏతత్ కార్యం అవశ్యం మే బలాదపి కరిష్యసి. అప్పుడు ఆయన రామాదహి మర్తవ్యం రావణాదపి, అయ్యా రామ అంటూ నా యొక్క జీవితాన్ని నేను సాధిస్తున్నాను. ఎవరి కోసం అంటే రావణాసుడి కోసం. కానీ నీ చేతిలో నేను మరణించదలుచుకున్నానని చెప్తూ ఆవిడంటుంది సీతమ్మ వారు, ఒకవేళ జింక దొరకకపోయినా చర్మం దొరికినా చాలా అనుకుంటారు, చర్మం దొరికినా తీసుకురమ్మన్నది. అంటే వెంటనే బయలుదేరారు. వీరు వెళ్ళి బాణం వదిలేటప్పటికి అక్కడ రామ అనగానే పడిపోయి ఈ విధమైన
దుర్మార్గపు బుద్ధి వాడికి గోచరించింది. నేను తనువు తాలిస్తున్నానని తనువు తాలిచ్చాడు. తాలిచ్చేటప్పుడు రావణాసురుడు చెప్పినటువంటి ఒక మాట అన్నాడు అన్నమాట. హా లక్ష్మణ హా సీత అని హా లక్ష్మణ హా సీత అని అరిచేటప్పటికి ఇక్కడికి రాముడికి మన లక్ష్మణుడికి సీతమ్మ వారికి ఈ యొక్క వేదన వినపడ్డది. వెంటనే హా లక్ష్మణ హా సీత అంటే రాముడే అరుస్తున్నాడు అనుకున్నారు. అటవీ కదా, పిల్లలు ఊరికిన అటు ఇటు ప్రతిధ్వన చేస్తూ ఉంటుంది. దానివల్ల ఆ ధ్వని విని వెంటనే లక్ష్మణుడు బయలుదేరుతాడు. లక్ష్మణుడిని బయలుదేరడం వెంటనే సీతమ్మ వారు ఆయన్ని ఉద్యమిస్తుంది. వెళ్ళు, ఏదో ప్రమాదం సంభవించినట్టుంది, లేకపోతే లక్ష్మణ సీత అని ఎప్పుడు ఇట్లా అరిచి ఎరగరు, నువ్వు వెంటనే వెళ్ళమని అక్కడ ఉద్యుక్తురాలైతే ఆవిడ, ఈయన రామాజ్ఞ ఉంది కదా, ధనుర్ధారిపై అక్కడే ఉండు, నువ్వు కదలొద్దు అని చెప్పారు కదా, మరి ఎట్లా అని ఆలోచిస్తున్నారు లక్ష్మణస్వామి. అప్పుడు ఈవిడ నిష్ఠుర వాక్యాలు పలికింది. నిష్ఠుర వాక్యాలు పలికితే కానీ కొంతమంది కొన్ని పనులు చేయరు. నిష్ఠుర వాక్యాలు పలికించారు. పలికించిన కారణంగా సీతమ్మవారు నిష్ఠుర వాక్యాలు పలకాలని పలకలేదు, కార్యోన్ముఖుడు కావడం కోసం అని పలికారు. పలికిన వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరి రాముడు ఎక్కడున్నాడో చూసి వద్దామని చెప్పి వెళ్తుంటే వెంటనే రాముడు అక్కడ ఎదురవుతాడు. ఆయన ధనుర్ధారియే వస్తుంటే లక్ష్మణుడు కూడా ధనుర్ధారియే వెళ్తాడన్నమాట. ఎదురుకుండా లక్ష్మణుని చూసేటప్పటికి ఒక్కసారి అనుమానం వస్తుంది రాముడికి. అయ్యా, ఇలా ఎందుకు వచ్చింది? మారీచోక్తి మపసృత్వ గురుమాన్ భవదీక్షితో, మారీచుడు చెప్పింది ఉన్నదే, నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది, నువ్వు ఎందుకు వచ్చేసావు ఇక్కడికి అని చెప్పేసి మరి ఆలోచన పరిపరి విధాలుగా ఆలోచన వచ్చి కుసుమాశ్చనంతి రుచిన అనర్హవామస్య, ఉరికిన ఆయనకి ఎడమ భుజం కదిలిందిటండి. రాముల వారికి ఎడమ భుజం కదిలిందిట. కొంతమందికి కుడి కన్ను అదిరితే చాలా మంచి లాభం అని చెప్పి మగవాళ్ళకి, ఎడమ గంధ అదిరితే వామ పార్శ్వభాగం అదిరితే ఆడవారికి మంచిదని. ఒకడన్నట్ట ఎప్పుడు నా కళ్ళు కొట్టుకుంటూనే ఉన్నాయని, ఎందుకు చెప్పు దెబ్బలు తినకుండా డాక్టర్కి చూపించుకోమని చెప్పారు. ఎప్పుడు కళ్ళు అదురుతున్నాయనుకోండి, ఎవరు వచ్చినా వాడి కళ్ళు అదురుస్తూ ఉంటే వాడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మంచిది. అంతేగాని అదృష్టం వస్తుందని ఊరుకున్నాడు అనుకోండి, ఎప్పుడో తన్నులు తింటాడు. అట్లా ఈయన చాలా బాధతో ఉన్న వాళ్ళకి సహజంగా అనేకమైనటువంటి బాధలు వస్తాయి. అటువంటి సమయంలో రాముడికి ఎడమ భాగం అదురుతోంది. ఎడమ భాగం అదురుతం ఏంటిది, ఏదో అపశకునం కలుగుతుందా ఏమిటి అని చెప్పి మనసులో రకరకాలుగా ఆలోచిస్తున్నాను అన్నమాట. అట్లు ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈయన మారీచుడి యొక్క ఆర్తనాదంతో లక్ష్మణుడు వెంటనే పరిగెత్తి అక్కడికి వెళ్తాడన్నమాట. అలా వెళుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అక్కడ కలుసుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎందుకు వచ్చావు నువ్వు అంటే, సీతమ్మ తల్లి నన్ను వెళ్ళమన్నది, రాముడు హా లక్ష్మణ అన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి ఆజ్ఞ చేసింది కాబట్టి మీ ఆజ్ఞ పాటిస్తూ అక్కడున్నాను, ఆవిడ ఆజ్ఞ పాటిస్తూ ఇక్కడికి వచ్చాను అన్నాడు ఆయన. లక్ష్మణ లక్షితుడు అంటే ఆయన. ఆవిడ చెప్పింది విన్నాడు పాపం, ఆయన చెప్పింది విన్నాడు, కానీ ఇక్కడికి రావాల్సి వచ్చింది, వచ్చానన్నాడు. కానీ ఈయనకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి చూసేటప్పటికీ అక్కడ ఏం జరుగుతుంది ఆశ్రమం దగ్గర అంటే, తతస్తు సీతామి వివాద్య లక్ష్మణ కృతాంజలిం కించు ధనిప్రమోణ్యా. అక్కడే వెంటనే మనస్సులో సంకోచం వచ్చి లక్ష్మణుడు ఏమి జరగకూడదని మనస్సులో అనుకున్నాడు. ఒక్కసారి ఆవిడ అన్న మాటలకు కానీ లేకపోతే దేనికి కానీ ఒకసారి ఆవిడకి ప్రణమిల్లాడు. ఏమి జరగకూడదు, నేను వచ్చేసాను అని మనస్సులో అనుకుంటున్నాడు, శంకితుడవుతున్నాడు బాగా. అప్పుడు పరివ్రాజకా చతుర్విధ కుటీచక బహూదశ పరమహంసాఖ్యాతృ బహూదక త్రిదండ కమండలం జల పవిత్ర పాదుకాసన శిఖా యజ్ఞోపవీతదారిణ కమండలం హస్తాగ్రామే ఏకరాత్రవాసిన నగర తీర్థే అష్టా పంచరాత్రం మంచిత ఏకరాత్రం ద్వితాత్రం
చాంద్రాయణాది చరిత. ఇంత గొడవ ఏంటంటే మామూలు సన్యాసికి ఇంత గొడవ ఉండదు, మామూలు యతీశ్వరులకి ఇంత వ్యవహారం ఉండదు. కానీ వాల్మీకి ఇంత వ్యవహారం చేశాడని త్రిదండి సన్యాసి వేషం వేయించారు ఆయన చేత. ఎలా ఉన్నాడంటే హిరణ్యకమండలం జల పవిత్ర పాదుకాసిన శిఖ యజ్ఞోపవీత, పెద్ద శిఖ, ఇంత యజ్ఞోపవీతం ఇవన్నీ వ్యవహారం వేసుకుని కమండలం అవన్నీ వేసుకుని ఊర్ధ్వపుండరాలు పెట్టుకుని ఇలా బ్రాహ్మణచ్చాది దేవైష్ట అనుక్తోహి సతీతమాం అలా వేషం వేశాడు, బ్రహ్మాండమైన వేషం వేశాడు. వేషం వేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఎట్లా ఉన్నాడు, ఆజానుబాహుడు, అన్ని ఆభరణ సహితంగా చాలా ఒక ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి గొప్ప విద్వాంసుడిలాగా కనబడుతున్నాడు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా భిక్షువుగా వస్తే వాళ్ళకి అర్ఘ్యపాఘ్యాదులు ఇవ్వడం మన ఆచారమై ఉన్నది. కాబట్టి సీతమ్మ వారు కూడా బ్రాహ్మణుడేమో భిక్షుకుడుగా ఇట్లా సన్యాసి వేషంలో వచ్చాడని చెప్పేసి ఆవిడ అనుకుంటోంది. విదేహరాజు అయిన జనకపుత్రిక పరిచయం చేసుకుంది. విదేహరాజు జనకపుత్రిక నేను జనక మహారాజు పేరు చెప్తే దడలిని పోతారు అక్కడ వాళ్ళందరూ కూడా. ఆయన కూతుర్ని శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఇల్లాలిని నేను, మామూలు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు యొక్క ధర్మపత్నిని ఇల్లాలిని అని చెప్తుంటే వీడికి ఇవన్నీ ఏమి కనబడకుండా జాగ్రహ రావణ సీతాం హృదయో రోహిణీమివా, పైత్యం ప్రకోపించినప్పుడు ఇవన్నీ కనపడవు వినపడవు, అనవచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, అనవసరపు ప్రేలాపన చేస్తూ ఉంటారు. ఏమి చేయాలో తెలియక ఒకసారి పరుష భాషను మాట్లాడాడు. మాట్లాడకూడని మాటలు ఆవిడ దగ్గర మాట్లాడాడు. ఏమంటే నువ్వు రాముడు 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 అంటావు, రాముడు ఏడి, రాముడు రక్షకుడు అన్నావు కదా, రాముడు ఏడి ఎక్కడున్నాడు, లేడు కదా, రాముడు ఇప్పుడు రాడు కూడా, నువ్వేం చేయలేవు. నా సామ్రాజ్యం ఏమిటో తెలుసా, సముద్ర మధ్యంలో ఉన్నది నా యొక్క పెద్ద ప్రదేశం, ఆ లంకా ప్రదేశంలో నేను ఉంటాను, దానికి రాజుని నేను. కాబట్టి నీవు నా వెంట వచ్చేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి కోరుతాడు. వెంటనే ఆవిడ ఈ పరుషవాక్యాలు ఎప్పుడైతే పలికాడో వెంటనే ఆవిడ మూర్చిపోతున్నాడు. అక్కడ వినలేక మూర్చిపోతుంది. వెంటనే మూర్చిపోయి విలపిస్తూ జనస్థానమందలి మరి వనదేవతల్ని వాళ్ళని, వనదేవత అంటే మన ఇంట్లో ఉండే తులసమ్మేనండి. మనకేం పెద్ద వనాలు ఉండవు కదా, ఎట్లా అంటే తులసమ్మే మనకి ఆడవాళ్ళకి రక్షకది, ఆడవాళ్ళకి తులసి దేవత రక్ష. అందుకనే దానికి పూజ చేయమన్నారు. ఎక్కడికో వెళ్ళి పూజ చేయక్కర్లా, ఇంట్లో ఉన్నటువంటి తులసమ్మకు పూజ చేస్తే చాలు. అట్లా దేవతలందరినీ కూడా, వృక్షాలందరినీ కూడా ఆవిడ సహాయం అడుగుతుంది సీతాదేవి. రకరకాల భాషలతో అడుగుతుంది వాళ్ళందరినీ కూడా. పక్షుల్ని, జలచరాలని వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తోంది, నాకు న్యాయం జరిగే విధంగా మీరు రామమూర్తి ధ్రువాన్ని వేది శృతివివా. ఆయన చూస్తాడు. ఆయన చూసి వీడు రావణాసురుడు దుష్టబుద్ధి, వీడు ఈ విధంగా చేస్తున్నాడే అని చెప్పి వెంటనే వెళ్ళి ఆయన ముక్కుతోటి రావణాసురుడిని రెక్కేస్తాడు, పొడి చేస్తాడు, నెత్తుళ్ళు కారెట్టుగా యుద్ధం చేస్తాడు. చాలా గట్టి యుద్ధం చేస్తాడనమాట. యుద్ధం చేస్తే నీవు సమర్థనమైనచో రామచంద్రమూర్తి వచ్చేదాకా ఉండి నువ్వు వారితో మాట్లాడు అని చెప్పి జటాయువు అనేక సార్లు చెప్తాడు. చెప్పినా వినడు. అయినా సరే యుద్ధం చేస్తూ ఉంటే ఆ యుద్ధంలో సీతకు ఏం చేయాలో పాలుపోక మూర్ఛలోంచి ఆవిడ తెప్పరిల్లుకుని ఆ యుద్ధాన్ని చూసి, ఆ బీభత్సాన్ని చూసి ఎవరో జటాయువు ఆ విధంగా ఆయన్ని ఇచ్చేస్తున్నాడని
ఎవడు చెప్పింది కదా నన్ను రక్షించండి అని పశుపక్షాదులకి అక్కడ ఉండేటువంటి వనదేవతలకు అందరికీ చెప్పిన కారణంగా వెంటనే జటాయువు వచ్చేసేసాడు, రక్షణ చేయడానికి పాల్పడుతున్నాడు. అటువంటి సమయంలో సీత ఒక్కసారి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితుల్లో అల్లంత దూరాన్ని చూస్తున్న సమయంలో ఈవిడు ఈ జటాయు యొక్క రెక్కలు నరికి పారేశాడు. జటాయు యొక్క రెక్కలు మరి రెక్కి రథాన్ని నానా భ్రష్టు పట్టిస్తుంటే ప్రాణావశిష్టుడై కింద పడిపోయాడు జటాయు. ఏం చేయలేని పరిస్థితుల్లో, రెక్కలు తెగిన పక్షి అంటారు కదా, ఎప్పుడైతే 2 రెక్కలు తెగిపోయినాయో కింద పడిపోయాడు జటాయు. ఎక్కడ పడ్డాయని జటాయువు? రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడే పడ్డాడు. పడేటప్పటికీ వెంటనే ఏం చేయాలో తెలియదు. ఈ జటాయుకు సంస్కారం చేశారు రాముడు గారు. జటాయువు చివర పడిపోతూ ఈ ముక్క రాముల వారికి చెప్పారు. ఇట్లా వాడు దుర్మార్గుడు, ఇట్లా అమ్మవారిని తీసుకెళ్తున్నాడు. చివరి క్షణంలో జటాయువు ప్రాణాలు వదిలితే జటాయువుకు సంస్కారాలు చేశారు. అంటే జటాయువు ఎంత పూర్వజన్మ సుకృతం పొందాడో చూడండి. దశరథుడికి కూడా ఆ యోగ్యత పట్ల, దశరథ మహారాజు కూడా యోగ్యత పట్ల లక్ష్మణస్వామిని పిలిచి ఆ సమిధులన్నీ తీసుకురా అన్నారు. ఆ సమిధులన్నీ తీసుకొచ్చి జటాయువుకి సంస్కారాలన్నీ కూడా చేశారు. చేసినటువంటి స్వామి అంటే ఓ పక్కన నీ భార్యని తీసుకెళ్ళిపోతోంది అని చెప్తున్నప్పటికీ కూడా నా భార్యను తీసుకెళ్ళుతున్నటువంటి రావణాధముడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఎదిరించి పోరాడి కొట్లాడి చివరికి 2 రెక్కలు అక్కడ తెగబడగా కింద పడిపోయినటువంటి జటాయుకు నేను సంస్కారం చేయకపోతే నేను మానవ ధర్మం ఎట్లా అవుతుంది, రామధర్మం ఎట్లా అవుతుంది? కాబట్టి ముందు సంస్కారం చేశాను. మనోనిబ్బరం ఎంత నిబ్బరం అంటే నా సీత ఎక్కడికి పోదు, మళ్ళీ నేను పొందగలను అనే మనోనిబ్బరం కూడా మనసులో ఉన్నది. మనోనిబ్బరం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి అలా ఆ సంస్కారం చేస్తున్న సమయంలో ఈవిడ్ని ఆవిడ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సీతామాయికి మెలకువ వచ్చింది, నుంచి మెలకువ వచ్చింది. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలను తీసి ఆ వస్త్రంలో ఉన్నటువంటి నగలన్నీ కూడా తీసి మూటగట్టి అక్కడ ఎదురుగుండా చూస్తోంది. కొండ మీద కనబడుతున్నారు ఋష్యముఖ పర్వతం అని చెప్పి ఆ పర్వతం మీద 5 వానర శ్రేష్ఠులు కనబడుతున్నారు. ఆ వానర శ్రేష్ఠులను ఎప్పుడైతే చూస్తుందో ఎవరో వానర శ్రేష్ఠులు ఉన్నారు కదా అని చెప్పి ఆమె యొక్క ఆ చీరలో నుంచి సగ భాగం కొద్దిగా తీసేసేసి ఆ భాగంలో మొత్తం తన యొక్క ఆభరణాలన్నీ శిరోభరణం తప్ప మిగతా ఆభరణాలన్నీ తీసేసి మూట కట్టి కింద పడేసింది. కింద పడే ఇంకా చివరికి అది ఎక్కడికి వచ్చిందంటే సుగ్రీవుడి చేతుల్లోకి వచ్చింది. సుగ్రీవుడి చేతుల్లో అది పడది. పడేటప్పటికి సుగ్రీవుడు దాన్ని తీసుకున్నాడు. మహాఫలం కలదని స్తృత్వా కదేశ్వరస్యాపి రాక్షసామీశరస్య చ అయోధనమృణాంతు. అప్పుడు ఎలా ఉందంటే ఆభరణాలన్నీ కూడా తేలిగ్గానే ఉన్నాయట, కానీ ఎక్కువగా ఉన్నాయి. సుగ్రీవుడు పొందాడు. అది పొంది దీన్ని తీసుకుపోయి అక్కడ దాచాడు. ఏమో తెలియదు. పైన ఆహాకారాలు వినపడుతున్నాయి. ఎవరినో తీసుకువెళ్తున్నట్టు వీళ్ళు చూశారు. ఎవరు? ఈ యొక్క 5 కూడా చూశాడు దాన్ని. అప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఆవిడ లంకా ప్రవేశం చేయించారు. ఎవడు? రావణాసురుడు. ఇక్కడ ఎప్పుడైతే రామలక్ష్మణులు ఇద్దరూ ఆశ్రమానికి వస్తారో సీత కనబడుతుంది. సీత కనబడకపోయేటప్పటికీ సీత లేని రాముణ్ణి చూడగలుగుతామా? సీత లేకుండా రాముడు ఉంటాడా? అభేద్యమైనటువంటి పదార్థం కదా. సీతారాముల యొక్క దివ్య స్వరూపాన్ని చూడగలను కానీ ఎట్లా? ఇది రాముడు పిచ్చివాడి వలె, వెర్రివాడి వలె సీత సీత విరహితమైనటువంటి ఆ గాత్రంతో ఆయన శోక రక్షాం సీమాన్మత్త ఇవలక్ష్యతే. అక్కడ సీతను రావణుడు అపహరించాడు అని జటాయువు చెప్పుగా రాముడికి విన్నాడు కదా. ఆ యొక్క సమయంలో మరి ఏం చేయాలని పాలుపోక ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారని ఏం చేయలేరు కదా. వెళ్తున్నారు, గుట్టల్ని చెట్టుల్ని అడుగుతున్నారు. సీత ఎక్కడన్నా కనపడ్డదా? సీత ఎక్కడన్నా వినపడ్డదా? లేకపోతే మీరు చూశారా
అని చెప్పి. ఏమంటే చెట్లలో పుట్టల్లో ఆకుల్లో ఉంటున్న సీతమ్మవారు ఎట్లా అడుగుతాడండి పిచ్చివాడి అంటే పరాశక్తి ఆవిడ, ఆదిశక్తి, ఎక్కడైనా ఉండొచ్చు ఆవిడ అనేటువంటి ఒక దృఢమైన దృక్పథంతో అడుగుతున్నారన్నమాట స్వామి. ఇంతలో ఒక ఆయన అక్కడికి వస్తాడు. రావణాసురుడు చేసే వికృత చేష్టలు అన్నీ కాదండి. వాడు ఏం చేస్తారంటే ఈ రాముడు మళ్ళీ వెంటనే వస్తాడేమో అనే ఉద్దేశంతో, రాముడికి మళ్ళీ ప్రతిబంధకం కలగజేయాలనేటువంటి ఉద్దేశంతో వాడు ఒకడిని అక్కడ పెడతాడు, కమందవుడు అనేటువంటి ఒక రాక్షసుడు. నువ్వు మళ్ళీ రాముడితో పోట్లాడి వెళ్ళి మళ్ళీ వాడిని కబంధుడు అనేవాడిని అక్కడ ప్రేరేపిస్తాడు. అప్పుడు వెంటనే జాగ్రాహి సహితే వేషారాఘవ ప్రియతో నహి భార్యోసి దైవస్య సర్వభూతేషు లక్ష్మణ. కాలమంత గొప్పదో గ్రహించు లక్ష్మణ, నువ్వు వచ్చేసావు, అమ్మవారిని తీసుకువెళ్ళిపోయాడు. వీడెవరో దుర్మార్గుడు, వీడైతే వస్తున్నాడు చూడు. వీడు ఎట్లా ఉన్నాడంటే వీడి యొక్క అనేకమైనటువంటి బాహువులు కలిగి ఉన్నట్టు. వీడు చెప్పిన మనం వినే పరిస్థితుల్లో లేడు అని చెప్పి వాడిని అక్కడ వధించాలి అనేటువంటి ఉద్దేశంతో వాడిని పరిపక్వత అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, కానీ నీకు పరిపక్వత రావాలి, ఇంకా నీ కథ చెప్పుకోవాలి దేశంలో భారతీయులందరూ కూడా. నీవు రామలక్ష్మణులు అనేవాళ్ళు ఇక్కడికి వస్తారు సమయ సందర్భంలో, వాళ్ళిద్దరి కోసం నువ్వు ఇక్కడ ఉండమ్మా, వాళ్ళు వచ్చినప్పుడు నీకు మోక్షప్రాప్తి కలుగుతుంది, అప్పటి వరకు నువ్వు ఇక్కడ ఉండన్నారు. అది శబరికాశ్రమం. అదే ఇప్పుడు రామపాదం, శ్రీరామపాదమే అయ్యప్ప అంటానే ఆ రామపాదం. అదే ఆ రామపాదానికే హారతి ఇస్తారు, ఆ హారతినే మనం చూస్తాం. కాబట్టి అది అక్కడ శబరి వీళ్ళని రాముణ్ణి లక్ష్మణుణ్ణి వాళ్ళని పళ్ళు ఆరగించమని ఎంగిలి పళ్ళు ఇచ్చిందని చెప్తారు. ఎంగిలి పళ్ళు ఇవ్వలేదండి. ఆ పండు కోసి తిని ఒక చెట్టు పండు కోసి తింటే ఆ రుచి మనకు తెలుస్తుంది. ఇవి బాగున్నాయో లేదో కనుక్కొని ఆ మిగతా మనం ఇస్తామన్నమాట. అట్లా ఆవిడ శ్రద్ధగా రాముడి వారి కోసం లక్ష్మణుడి వారి కోసం నేను ఎందుకంటే ఏమి ఇవ్వలేను, ఈ అడవిలో ఈ పళ్ళే అని చెప్పి ఆవిడ ఇస్తే ఆవిడికి మోక్షం ప్రసాదించారు శ్రీరామచంద్రమూర్తి. అలాంటి చక్కటి పురాణ గాథ శబరి దర్శనం దొరికింది. శబరికి వారు మోక్షం ప్రాప్తం కలగజేశారు శబరికి. అట్లాంటి సమయంలో వీళ్ళు అక్కడి నుంచి ముందుకు బయలుదేరుతుంటే కిష్కింద ప్రవేశం చేస్తారన్నారు. అక్కడికి వెళ్ళంగానే తతో దృష్ట్వా మహాత్మానో భ్రాతారౌ రామలక్ష్మణౌ పరాయుధరౌ వీరో సుగ్రీవ శంకితో భవత్. సుగ్రీవుడు అనంత దూరాన్ని చూస్తాడు, వీళ్ళెవరో ఇద్దరు వస్తున్నారు, చాలా ఆజానుబాహులు, పరమవీర చక్రవర్తులల్లే ఉన్నారు, వీళ్ళు మహా అద్భుతంగా కనబడుతున్నారు. కాబట్టి వీళ్ళెవరో వస్తున్నారు అని ఒక్కొక్కడికి భయం పట్టుకుంటే, ముఖ్యంగా ఏదో కాంతి చూసినా, వెలుతురు చూసినా, నీడ చూసినా వాడికి అదే భయం కలుగుతూ ఉంటుంది. దొంగతనం చేసిన వాడికి పోలీసు వాడిని చూస్తే చాలు, వీడు నా కోసం వస్తున్నాడు అనుకుంటాడు. వాడు వేరే పని మీద కోసం వస్తున్నప్పటికీ కూడా వీడేదో నా కోసం వస్తున్నట్టున్నాడు అని వీడు అదంతా ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. వాడు వెళ్ళిపోయేదాకా, వెళ్ళిపోయిన తర్వాత నాకేం పర్వాలేదు అంటాడు. అట్లా వీడు ఏమనుకుంటున్నాడంటే వాళ్ళని చూస్తే సుగ్రీవుడికి చచ్చే భయం, కొట్టి చంపేస్తాడేమో అని చెప్పి. ఉన్నారు లేరా దేశంలో అన్నదమ్ములు కొట్టుకునేవాళ్ళు ఎవరు లేరా? ఏమండి, మనం పేపర్లో కూడా చదువుతున్నాం, ఆస్తి కోసం చంపేశాడు అన్నగారినని, ఇట్లా రకరకాలుగా. వాలిని చూసేటప్పటికీ వాలి యొక్క పేరు వింటేనే సుగ్రీవుడు ఎదిరిపోతున్నాడు. వాలి అంత దుర్మార్గుడు. సరే, వెంటనే చూసేటప్పటికి వాలి పంపిస్తున్నాడా, వాలే వస్తున్నాడా, వాలే ఎవరినైనా పంపిస్తున్నాడా, వాలే వస్తున్నాడా అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది ఆయనకి. చూసేటప్పటికి పురాయుధరౌ వీరో సుగ్రీవ శంకితో భవ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, భయం అనే ఆలోచన వస్తే అది పోదు. ఇంకా వాలే వచ్చాడా, ఎవరినన్నా పంపించాడా అని భయపడుతున్నటువంటి సమయంలో తతశుభతరం వాక్యం హనుమంతం ఉవాచ. అయ్యా, ఇప్పుడు రామాయణం పండిందంటారు. హనుమంతుల వారు వచ్చారు. హనుమంతుల వారు అక్కడ ఉన్నటువంటి
ఆ ఋషశృంగ పర్వతం మీద వెంటనే అన్నారట సుగ్రీవుణ్ణి, మీరు భయపడవద్దు, మీరు అలాగే ఉండండి, నేను చెప్తాను అని చెప్పేసి హనుమంతు వాచ, హనుమంతుడు వారు మాట్లాడుతున్నారు. హనుమంతుడు ఏం చెప్తున్నాడంటే, నేనే చూసి వస్తాను పోయి, మీరు ఎందుకు భయపడతారు, ఎందుకు ఆయనకి అంత ధైర్యం, ఆయన అటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు కాబట్టి నేను మామూలుగా వెళ్ళను, వెళ్ళి యతి రూపంగా వెళ్తాను, బ్రాహ్మణ రూపంగా వెళ్తాను, వెళ్ళి అక్కడ వాళ్ళని అడుగుతాను, రామచంద్రమూర్తిని నేను ఆయనకి మనసులో తెలుసు ఎవరు వస్తున్నారు ఏమిటి ఏం చేయాలి. హనుమంతుడు భవిష్యత్ చతురాననుడు, ఆయనకి తెలియనటువంటి విద్య లేదు, ఆయన ద్రష్ట కాబట్టి వాయుసుతుడు, గాలికి దీని రుచి ఎట్లా, దాని రుచి ఎట్లా, దీని స్వభావం ఎట్లా, దీని స్వభావం ఎట్లా, ఇవన్నీ గాలికి మనం చెప్పవలసినటువంటి అవసరం లేదండి. అట్లాగే ఆయన వాయుసుతుడు, పవనసుతుడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు, వచ్చేవారు ఎవరో కూడా తెలుసు, ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడే సాక్షాత్ ఇక్కడికి వస్తున్నాడన్న సంగతి కూడా తెలుసు ఆయనకి. శిష్యుడు, గురువు గారు శిష్యుని వెతుక్కుంటూ వస్తాడట. కాబోయే శిష్యుడు శ్రీ హనుమతమూర్తి. రామచంద్రుడు వారు వస్తున్నారు. అట్లా వస్తుంటే సుగ్రీవుడు భయపడుతుంటే వారికి చెప్తూ నేను వెళ్ళి యతి రూపధారణై నేను వాళ్ళని నిర్ణయిస్తాను అని చెప్పి వెళ్తారన్నమాట. వెళ్తారు, దగ్గరికి వెళ్ళంగానే భక్తిభావం ఉబ్బిపోతుంది, పొంగి పొర్లుతుంది, నయనాలు అన్నీ కూడా నయనానందకరమైపోతున్నానికి ఏం చేయాలో తెలియని స్థితి రాముడిని చూడంగానే, పరబ్రహ్మతత్వం కదండి, వైదిక విశ్వరూపమైనటువంటి ధర్మజ్ఞ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడిని చూడంగానే కన్నులు సరిపోవు ఆంజనేయ స్వామికి. కానీ ఉన్నదేంటి, మా సన్యాసి అయి బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు, చాలా సాధు స్వభావమై ఉన్నాడు. హనుమతుడు వినయ స్వరూపుడై ఉన్నాడు, వినయ గాత్రుడై ఉన్నాడు. ఆయనకి సదా మోకరిల్లుతూ ప్రణమిల్లుతూ నమస్కరిస్తూ ఆయన యొక్క పరిచయం చేసుకుంటూ ఆయన్ని వెంటనే ఎక్కువ సమయం తీసుకోలే, ఇద్దరిని ఇక్కడ కూర్చున్నాను. రావణ్ణి కుడి భుజం మీద, లక్ష్మణుడిని ఎడం భుజం మీద కూర్చున్నాడు. వాడు కూడా ఎక్కువ సమయం తీసుకోలే, కూర్చున్నారు. కపి రూపం పరిత్యజ్య, అప్పుడు దూత అయినటువంటి ఈయన వాళ్ళనిద్దరినీ కూడా మోసుకుంటూ సుగ్రీవుడి దగ్గరికి వస్తుంటే సుగ్రీవుడికి గాలి వచ్చింది, ఊపిరి వచ్చింది. ఊపిరి వచ్చి ఓహో వీళ్ళు తెలుసు అనుకుంటా ఈయనకి అని చెప్పేసి దగ్గరికి తీసుకెళ్ళి సుగ్రీవుడితో పరిచయం చేస్తారు, సుగ్రీవుడితో ప్రతిజ్ఞ చేయిస్తారు, యజ్ఞపూర్వక స్నేహం చేయిస్తారు సుగ్రీవుడితో హనుమంతుల వారు. సుగ్రీవుడితో మైత్రి కలుగుతుంది. రాముడి యొక్క బాధంతా కూడా సుగ్రీవుడు వింటాడు, సుగ్రీవుడి యొక్క బాధంతా రాములు వారు వింటారు. సుగ్రీవుడికి ఒక బాధ ఉన్నది, వాళ్ళ యొక్క కుటుంబ స్త్రీ అని కూడా చూడకుండా అనవసరపు వ్యవహారం చేస్తాడన్నమాట. అటువంటి వాలి వ్యవహారం అంతా కూడా రాముల వారికి ప్రస్తావించడం జరుగుతుంది. ఇటువంటి సమయంలో జానకి విరహితుడైనటువంటి రామచంద్ర స్వామిని చూసి సుగ్రీవుడు రామచంద్రుడి యొక్క కథంతా విని ఉన్నాడాయన. ఇంత ధర్మస్వరూపుడు, ధర్మజ్ఞానం కలిగినటువంటి ఆ యొక్క ధర్మదేవత ఈ విధంగా రోధించదగునా అని చెప్పి మనస్సులో అనుకుంటాడు. మనస్సులో అనుకుని ఎట్లా ఏమిటి అంటే వీళ్ళు చెప్తారు, ఇటు వెళ్ళిందా ఆవిడ మీకేమన్నా తెలుసా అంటే మాకు తెలియదు, ఎవరో వెళ్ళడం అయితే చూసాము, ఎట్లా ఉంటారో తెలియదు మాకు అంటే, అప్పుడు ఒకవేళ మన దగ్గర పడినటువంటి వస్తువులు వీళ్ళకు చూపిస్తే వీళ్ళు ఏమన్నా గుర్తుపడతారేమో అని చెప్పి గుహలోకి వెళ్ళి సుగ్రీవుడు దాన్ని తీసుకొచ్చి శ్రీరామచంద్రమూర్తి ఒళ్ళో పెడతాడన్నమాట. శ్రీరామచంద్రమూర్తి ఒళ్ళో ఎప్పుడైతే అది పెట్టారో వెంటనే ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఒళ్ళు పులకాంకితం అయిపోతుంది. అమ్మవారి ఆభరణాలు చూస్తారు,
అమ్మవారి ఆ వస్త్రంలో ఉన్నటువంటి ఆ ఒక చిన్న ముక్కను చూస్తారు. చిన్న ముక్కు చేసి సీతను తను పొందినట్టుగా భావిస్తారు స్వామివారు రామచంద్ర ప్రభువు. ఇవి సీత యొక్క ఆభరణాలే అనుకుని లక్ష్మణునికి చూపిస్తారు. లక్ష్మణ చూడు నాయన, ఇవి అమ్మవారి ఆభరణాలన్నా అని చెప్పి లక్ష్మణుడికి చూపిస్తాడు. ఎందుకంటే ఆయనకి అప్పటి వరకు సీతమ్మవారి కనపడక విఫల గాత్రుడై అమ్మవారిని ఎక్కడా అని వెతుకుతుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి ఆభరణాలు ఈ విధంగా కనపడ్డాయి, నా సీత ఏమైపోయిందో ఎలా అయిపోయిందో ఏమిటో అని చెప్పి విరహ వేదంతో ఉన్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు ఆ యొక్క నగర మూట విప్పి చూపిస్తుంటే లక్ష్మణుడు అంటాడండి, ఈ యొక్క శ్లోకము భారత జాతి యావత్తుకి ఉదాహరణమైనటువంటి మన ధర్మ స్వరూపం ఎట్లా ఉంటుందనే దానికి ఉదాహరణ అన్నమాట. లక్ష్మణుడు ఏమంటాడండి, లక్ష్మణుడు ఇవన్నీ నాకు తెలిసిన అనలా వెంటనే, ఇవన్నీ వదిలి గారివే ఇవన్నీ అని అనలా ఆయన. వెంటనే ఏమన్నాడంటే నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్వ అభిజానామి నిత్యం పాదాభివందనాత్. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే, నాకు ఈ కుండలాలు నూపురాలు ఇవన్నీ నాకేం తెలియదు అన్నయ్య, నేను ఎప్పుడు అట్లా చూసి ఎరగను. నేను ఒకటి మటుకు గుర్తుపెట్టగలను, ఒకటే ఏమిటంటే నూపురేత్వ విజానాన్ని నిత్యం పాదాభివందనం. అమ్మవారికి రోజు నేను నిత్యం పాదాభివందనం చేసేటప్పుడు కాళ్ళకు ఉండేటువంటి మట్టెలు, కాళ్ళకు ఉండేటువంటి ఆ బంగారపు పట్టీలు మాత్రమే నేను చూసేటువంటి వాడిని, అవి ఇవే సీతమ్మ తల్లివే, ఆ యొక్క జనకగా మాత్రమే ఇవన్నీ కూడా అనేటప్పటికీ కళ్ళకి బాష్పాలతో నిండినటువంటి రామస్వామి హత్తుకుని చేర్చుకుని, రావణుడు నా ప్రాణ ప్రియులైనటువంటి సీతమ్మను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు, ఎట్లా ఉన్నది ఆవిడ. కరిష్యామి తథాయత్నం యథా ప్రాప్య స్థితమైథిలి. అప్పుడే ఒక్కొక్కళ్ళకి కాలం కలిసి రాదంటారు చూడండి. ఆ కాలం ఎట్లా వచ్చినట్టుది దాన్ని చాతుర్మాస దీక్ష. 4 మాసాలు ఒకచోటే ఉండాలంట వాడు. అది మనకు కూడా ఉందండి, మనందరం మర్చిపోయాం. 4 మాసాలు వర్షాకాలం ఎక్కడికి వెళ్ళేవారు కాదు, పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరు కూడా. ఇప్పుడు యతీశ్వరులు చేస్తున్నారు, యతీశ్వరుల వరకు ఉన్నది చాతుర్మాస దీక్ష అని. 4 మాసాలు ఒకచోటే ఉండి వాళ్ళు నిత్యానుష్ఠానం చేసుకోవాలి. ఆ నిత్యానుష్ఠానంలో మొత్తం యావత్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని జీవరాశులు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళు ఈ చాతుర్మాస దీక్ష తీసుకుంటారు యతీశ్వరులు. ఆ భాగ్యం నాకు తెలుసు. నేను 12 సంవత్సరాలు చాతుర్మాసాలు చేస్తుంటే దానికి సహకరించే భాగ్యం నాకు పట్టిందట్లా. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆ చాతుర్మాస దీక్ష తీసుకుంటారు వాళ్ళు. అక్కడి నుంచి 4 మాసాలు అన్నమాట అలా ఉండేది. అలా స్వామివారు అక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి. అప్పుడు సుగ్రీవుడు చెప్తాడు, మేము ఈ లోపల దాని వ్యవహారం అంతా చూస్తాం, కాబట్టి నాకు నువ్వు సహాయం చేయమని చెప్పి అడుగుతారు. అలాగే సహాయం చేస్తారన్నారు. వీళ్ళందరినీ కూడా రాఘవో అలా వాలి నాకు చాలా హేతువుగా ఉన్నాడు, కాబట్టి నువ్వు వాలి వధ చెయ్యి. నువ్వు వాలి వధ చేసేటైతే తర్వాత నేను వెంటనే నీ కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తానంటాడు సుగ్రీవుడు. ఎందుకంటే వాలి ఎప్పుడైనా మనకు అపకారం చేసేటువంటి ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి నువ్వు వాలి వధ కనుక చేసినట్టయితే తర్వాత కార్యక్రమం చాలా మనకి వీలుగా ఉంటుందని చెప్పి వెంటనే చెప్తాడు. సర్వేతే త్వరితం గత్వా కిష్కిందాం వాలిని పురి. వెంటనే అక్కడ యుద్ధం ప్రకటిస్తాడు సుగ్రీవుడు. అప్పటి వరకు కొట్టుకుని వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కాలేదు వాలికి. కానీ వాలికి మరి అర్థం చేసుకోవాలి కదా, మళ్ళీ పిలుస్తున్నాడంటే ఏమిటిరా అని చెప్పి. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. ఇక్కడ ఉన్నది ఎవరు? ధర్మాన్ని పరిపాలించేటువంటి వాడు ఆయన. పాప కరిష్యతి, పాపాన్ని విడుదల చేసేటువంటి వాడు. అలా
తం దృష్ట్వా రాఘవం వాలి లక్ష్మణంచ మహాబలం. పురుష ధర్మసింహం అన్నారు. ధర్మమే స్వరూపంగా కలిగినటువంటి సింహస్వరూపం ఎవరంటే రామచంద్రమూర్తి. ఆయన చూచి వెంటనే వాలిని బ్రహ్మవర ప్రభావం అంటే వాలిని చూస్తుంటే చాలు కొట్టడానికి వీలు పెట్టదు. వాలితో యుద్ధం చేయాలంటే చాలు ఏమాత్రం గోచరించగల. ఈ విషయం తెలుసుకున్నటువంటి వారు అన్ని శాస్త్రాలు పండినటువంటి ధర్మస్వరూపుడే రాముడు కదా, ఆయనకి తెలిసిపోతుంది లోపల. సుగ్రీవుడు వాళ్ళు మంచి యుద్ధం చేస్తున్నారు, కానీ నేను ఏదో విధంగా సంహరిస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు సుగ్రీవుడికి. కానీ ఒళ్ళు వాచిపోతుంది సుగ్రీవుడికి. కానీ వాలి మాత్రం గంటకి పెరుగుతున్నాడు. ఎట్లా అర్థం కావట్లా. అప్పుడు రామా, నువ్వు యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తున్నాను, నిన్నటిదాకా తన్నులు తినాలి, మళ్ళీ ఇవాళ కూడా తన్నులు తినాల్సి వస్తుంది ఏమిటని చెప్పి ఆ రాముణ్ణి కోరుకున్నాడండి, ప్రాధేయపడ్డాడండి. ఎప్పుడైనా సరే ఆర్తత్రాణ పరాయణుడు అన్నాడు రామచంద్ర ప్రభు. నీవు అయినా నువ్వు పక్క నుంచి వచ్చి నన్ను బాధించావు అని అంటాడు అన్నమాట. అయినా నీ చేతిలో నేను మరణిస్తున్నానే, అది నాకు చాలా స్వాభావికమైన. కానీ నా తర్వాత మిగతా పనులన్నీ కూడా వీళ్ళకి నేను అప్పచెప్తున్నాను. సుగ్రీవుడికి రాజ్యం అంతా కూడా నువ్వు అప్పచెప్పంటాడు. సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేస్తాడు రాములు గారు. సుగ్రీవుడికి అన్నమాట ప్రకారం రాజ్య పట్టాభిషేకం చేసి వారి దగ్గర ఉన్నటువంటి శ్రీమతిని, సుగ్రీవుడి యొక్క శ్రీమతిని తీసుకొచ్చి వారికి సుగ్రీవుడికి అప్పచెప్పేస్తాడు. అయిపోయింది దీని పని, శ్రీరామచంద్రుడి పని అయిపోయింది. అయిపోయిన తర్వాత చివరికి సుగ్రీవుడి పనే బాకీ ఉన్నది. చివరికి అయిపోయింది, భాద్రపదం అయిపోయింది, ఆశ్వీజం అయిపోయింది. ఏమయ్యా 4 నెలలు అయిపోయింది కదా, మరి ఏమిటి చాతుర్మాసులు అయిపోయినాయి. మరి ఏమిటనంటే అప్పుడు సుగ్రీవేణ మే సఖ్యం లక్ష్మణేన యథా తథా దారా రాజ్య నిమిత్తం చ నిశ్రేయ శిరసిస్తమే ప్రతిజ్ఞాత మయా దత్తా తదా మానరా సన్నిధౌ ప్రతిజ్ఞాత కథం స్వామద్విదే నానవక్షితం. అలా అప్యహం జీవితం జిహ్వాంతాః సీతే సలక్షణం. అయ్యా, నేను సీతను నీకు కూడబెట్టేంత వరకు నా లక్షణం అదేనయ్యా, నేను అదే కార్యం మీద ఉంటానని సుగ్రీవుడు మాట ఇస్తాడండి. సుగ్రీవుడు మాట తీసుకుంటాడు. సుగ్రీవుడు మాట తీసుకున్నటువంటి వాడై అందరినీ అక్కడ పర్వతం మీద అందరినీ కూడా రమణి పిలుస్తాడు. చతుర్దశ సామ్రాజ్య ఇదివాంపురం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు. వారితో 4వ వార్షిక మాస అయిపోయినాయి కాబట్టి వెంటనే మమ శోకాభి తప్తశ్చ తథా సీతాముపశ్యత, నేను సీతను చూడాలని అనుకుంటున్నాను, త్వరగా కార్యం పూర్తి చేయమని ఆజ్ఞాపిస్తారు శ్రీరాములు వారు. ఎప్పుడైతే ఇట్లా ఆజ్ఞాపించారో త్వాంతు సత్యాదిక్రాంతం హనుష్యామి సబాంధవం, వెంటనే ఆ 4 భాగాలుగా చేస్తారండి. అక్కడ ఉన్నటువంటి కపిసేనని అందరూ కూడా, ఈ కపిసేనని అందరూ కూడా 4 భాగాలుగా చేసి తూర్పు దిక్కు కొంతమంది, ఉత్తరం దిక్కు కొంతమంది, దక్షిణం దిక్కు కొంతమంది, పశ్చిమం దిక్కు కొంతమందిని పంపిస్తారు. ఈ దక్షిణం దిక్కుకు వెళ్ళేటువంటి వాళ్ళని కొంతమందిని ప్రత్యేకించి ఏర్తారన్నమాట. ఇయం యువస్వతా పూర్వం శ్రవ్వేణ విధినా కిల గురువే దక్షిణ దత్త దక్షిణే చిత్తదిక్. అలా దక్షిణ దిక్కుగా వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది దాంట్లో సెలక్షన్. మళ్ళీ మనం కూడా జవాన్లు చూడండి, మన దగ్గర పాకిస్తాన్ బార్డర్లో ఉండేటువంటి వాళ్ళని దాంట్లో వేరే వాళ్ళని ఉంచరండి. అర్థమైందండి? సెలక్షన్ చేసేటప్పుడే అక్కడ ఎవరెవరు వెళ్తారు పాకిస్తాన్ బార్డర్లో అంటే ఆ పాకిస్తాన్ బార్డర్లో ఉండేవాడి కేర్ ఆఫ్ అడ్రస్ మొత్తం తీసుకుని వాడి వ్యవహారం అంతా తీసుకున్న తర్వాత పాకిస్తాన్ బార్డర్లో మన సైనికులను నిలబెడతారు. ఏమండి, నా పేరు శాస్త్రి కాబట్టి ఖచ్చితంగా నన్ను నిలబెడతారు అక్కడ. అదే నా ఖానో కీనో ఉందనుకోండి, దాన్ని తీసి ఇక్కడ గెస్ట్ హౌస్ల దగ్గర ఇక్కడ పారేస్తారు తీసుకొచ్చి.
అర్థమైందా? అలాంటి సెలక్షన్ ఉంటుందన్న. అలాగే ఇక్కడ ఏం చేశారంటే ఈ కపిసేనని 4 దిక్కులకి పంపిస్తారు. కానీ దక్షిణ దిక్కుగా వెళ్ళేవాళ్ళనమాట సుగ్రీవుడు చాలా సూక్ష్మబుద్ధి గలవాడు. సుగ్రీవుడు ఏం చేస్తాడంటే దక్షిణ దిక్కుగా వెళ్ళేటువంటి వాళ్ళందరినీ కూడా సమావేశపరుస్తాడు. అంగద జాంబవదాది కపివీరులు ఏమండి, దానికి అంగదుడు వాళ్ళందరూ కూడా వస్తారు. సుగ్రీవుడు కుమారుడే అంగదుడు, వాలి కుమారుడు అంగదుడు. వాలి కుమారుడే వచ్చి నేతృత్వం వహిస్తాడు. అక్కడ కూర్చుంటారు అందరూ. రాముడికి చెప్తారు సుగ్రీవుడు, అయ్యా ఈ యొక్క వానర సమూహం ఉంది కదా, ఈ సమూహం దక్షిణ దిక్కుగా పంపుతున్నాం అంట. దాంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఈ అంగదుడిని చూస్తారు. వాళ్ళందరూ కూడా కూర్చుని సెలక్షన్ చేసుకుంటారు. నీవు అగ్రేసర్గా ఉండమని. చిన్నప్పుడు శాఖలో మేము కొట్టుకునేవాళ్ళం అగ్రేసర్గా ఉండటం కోసం. ఈరోజు నువ్వు రేపు నువ్వు అనుకునేవాళ్ళం. అగ్రేసర్ అంటే ఏదో పెద్ద ఇదని. కాబట్టి సంఖ్య చెప్పడానికి వెనక ఉండేటువంటి వాళ్ళు, అగ్రేసర్గా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అదేదో పెద్ద గొప్ప పదవి అని. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఎవరిని నాయకత్వం వహించమంటారండి. అందరూ కూడా ఏమనుకుంటున్నారు, మనలో జాంబవంతుడు చాలా పెద్దవాడు కదా, ఆయనకి ఇద్దరు నాయకత్వం అనుకున్నారు. ఆయన అన్నట్ట నేను వయసుడికి పోయినటువంటి వాడిని నేనే నాయకత్వం అన్నట్ట. సరే హనుమంతుల వారిని అడిగారట, అయ్యా మీరు నాయకత్వం వహించండి అని. ఈ మాటలు నవ్వుకోవడానికి చెప్పేవి కాదండి. హనుమంతుల వారిని అడిగితే, ఎందుకంటే దాటేస్తున్నాను కొద్దిగా, హనుమంతుల వారు అడిగితే హనుమంతుల వారు అన్నారట, నేను నాయకత్వానికి ఒప్పుకోనండి, పని చెప్పండి పని చేస్తాను, అంతేగాని నాయకత్వానికి మటుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆయనకి అప్పుడే తెలుసుట, నాయకుడు అని అన్నాడా వాడు ఇంకా చెడిపోయాడని అర్థం. చేస్తాం, చూస్తాం, పరిశీలిస్తాం, వేస్తాం, కమిటీలు వేస్తాం. కాబట్టి ఈ నాయకత్వ లక్షణాలు వస్తే అనేకమైన దోషాలు వస్తాయి. కాబట్టి నాకు నాయకత్వం అక్కర్లేదు, నేను కార్యకర్తగానే ఉంటానన్నది. ఏం తక్కువ వ్యవహారం కాదండి. ఒప్పుకోవటం అంటే నేను అక్కర్లేదు పదవి అంటాం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది నానాజీ దేశ్ముఖ్ అని ఒక మహానుభావుడు ఉండేవారు దేశంలో. ఆయనకి ఆ రోజుల్లో ప్రధానమంత్రి పదవి పొందే యోగ్యత కూడా ఉన్నదే. ఏమండి, ఎమర్జెన్సీని ధీరించి నడిపినటువంటి శక్తిమంతుడు ఆయన. కానీ ఆయనకి కొంత వయసు రాగానే 70 సంవత్సరాలు ఎప్పుడైతే వచ్చినా వెంటనే వెళ్ళిపోయి ఒక చోట గోండ్ అనేటువంటి గ్రామంలో గ్రామం దత్తత తీసుకుని అక్కడే ఉంటుంది. పూర్ణ సమయ కార్యకర్త, అట్లాంటి స్వభావం ఉన్నదంట. అంటే ఇవన్నీ చదివినటువంటి వాళ్ళు. కాబట్టి ఇయం గురువే దక్షిణా దత్త దక్షిణేచ్చిత దిక్కు, దక్షిణ దిక్కుకు వెళ్ళేవాడిని స్పెషల్గా ఏరారండి. దాంట్లో ఎవరున్నారంటే ఆంజనేయ స్వామి, మరి అంగదుడు. చివరికి అంగదుడిని నాయకుడిగా ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయన తండ్రి శోకంతో ఉన్నప్పటికీ కూడా, తండ్రి వ్యవహారం తెలిసినప్పటికీ కూడా, మరి రామచంద్రుల వారి యొక్క పవిత్రమైన కార్యంలో నాయకత్వం వహించాలనేటువంటి ఒక లోపల మనస్సుతోటి ఆయన నాయకత్వాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకొని వెంటనే అక్కడికి వెళితే ఆయన వెంటనే రాముల వారు ఇగో ఈ టీం అంతా కూడా దక్షిణ దిక్కుగా వెళుతుందన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి హనుమంతుడిని పిలిచారు. హనుమంతుడు వాళ్ళలో ఎట్లా కూర్చుని ఉన్నాడంటే శ్రీరామ్ శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ శ్రీరామ్ జయ జయ రామ్, శ్రీరామ్ శ్రీరామ్ జయ జయ రామ్ అని కూర్చున్నారు. వీళ్ళందరూ ఏవో లెక్కలు, నువ్వు నాయకుడివి అట్లా అనుకుంటుంటే ఆయన రామానుగ్రహ ప్రాప్తి కోసమనే కూర్చున్నారు. ఆయన కార్యసాధన దృష్టితోనే కూర్చున్నాడు. అష్టసిద్ధులు కలిగినటువంటి హనుమంతుడిని దగ్గరికి పిలిచారు శ్రీరామచంద్ర స్వామి. వెంటనే శ్రీరామచంద్ర స్వామి ఎప్పుడైతే పిలిచి ఆయనకి తన దగ్గర ఉన్నటువంటి అంగుళీకం ఏదైతే ఉన్నదో అంగుళీకాన్ని తీసి ఆయనకి ఇచ్చారు. దాని వెనక చాలా పెద్ద కథ ఉన్నది. ఆ అంగుళీకాన్ని ఇచ్చి ఒక వృత్తాంతం చెప్పారు. ఏంటంటే కాకాసుర వృత్తాంతం ఉంది, ఒక చిన్న కథ. ఆవిడికి నాకే తెలుసది, సీతమ్మ వారికి నాకే తెలుసు. ఒకవేళ నీకు సీతమ్మ వారికి కనపడితే ఈ వృత్తాంతం చెప్పు. కాకాసుర వృత్తాంతం అంటే తెలుసు అంతే, ఇంకేం చెప్పను దాని గురించి.
అట్లాగే ఈ అంగుళీకం మరి నేను గుర్తుపట్టాలి కదా, ఈ అంగుళీకం తీసుకో. మరి నేను 3 దిక్కులకు వెళ్ళిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, కానీ హనుమంతుడిని పిలిచి ఇచ్చారు. బుద్ధిమంతుడు, ఆయన తపస్సంపన్నుడు. అంగుళీయం అభిజ్ఞానం రాజా పుత్ర్యా పరంతప అనేత్వం హరిశ్రేష్ట చిహ్నేన జనకాత్మజ మత్స్యకాసాదను ప్రాప్తం అనుద్విగ్నాముపశ్చతి. అయ్యా ఇగో ఈ అంగుళీకం తీసుకో. ఈ అంగుళీకం తీసుకుంటే అంగుళీకం తీసుకున్నాడు. ఇట్లా ఆయనకి ఏం పెద్ద డ్రెస్సులు లేవండి, అది జీన్స్ ప్యాంట్స్ అవన్నీ లేవు పాపం. ఆయనకు ఉన్నది ఒక చిన్న లంగోటి ఉండేది, ఆ లంగోటిలో ఇట్లా దోపుకున్నాడు ఆయన. ఇట్లా దాన్ని అంగుళీకాన్ని దోపుకుంటే, సింహం వంటి పరాక్రమం కలిగినటువంటి వాయుపుత్ర, నీ బలము నాకు తెలుసు. గజ గవాక్ష గజ శరభ, మరి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ టీంలో ఉన్నారు. జాంబవంతుడు మరి అంగదుడు యువరాజు కాబట్టి ఆయన కూడా దీంట్లో వచ్చాడు. ఇట్లా వీళ్ళందరూ కూడా వస్తుంటే వీరు దక్షిణ దిక్కుగా వెళ్ళమంటే వీళ్ళు దక్షిణ దిక్కుగా బయలుదేరి వెళ్తున్నారు. దక్షిణ దిక్కుగా బయలుదేరి వెళ్తూ కోతులు కదండి వీరందరూ కూడా. కాబట్టి వీడు నన్ను అనుసరిస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఒక చోట వెళ్ళేటప్పటికి ఏదో చాలా ఒక పెద్ద చిట్టడివిలాగా కనబడ్డది. ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. దాహం వేస్తోంది. ఈ దాహం వేస్తుంటే ఎక్కడ పడితే అక్కడ కాయలు అవన్నీ కోసుకు తిన్నారేమో, దాహం వేస్తోంది. ఏం చేయాలో తెలియక ఏమిట్రా ఎక్కడన్నా నీళ్లు కనపడతాయని చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ ఏం కనపడతాయి, నీళ్లు ఎక్కడ కనపడతాయి, వీళ్ళందరికీ ఆంజనేయ స్వామికి కనపడ్డాయి. అక్కడ పక్షులు ఎగురుతున్నాయి, అక్కడ నీళ్లు ఉన్నాయన్నాడు. వెంటనే అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ. వెళ్ళి చేసేస్తే పెద్ద బిలం ఉన్నది. ఆ బిలంలోకి దిగారు. పెద్ద గుహాది, ఆ గుహలోకి వెళ్ళారు. గుహలోకి వెళ్తే అక్కడ ఒక చక్కటి బ్రహ్మాండమైనటువంటి కవలం మీద సరస్వతీమూర్తి కూర్చున్నటువంటి తెల్లటి వస్త్రం ధరించి, చక్కటి వీణ ధరించి ఒక స్త్రీమూర్తి కనబడుతుంది అనమాట. ప్రపంచ హనుమాన్ తత్ర కాశిత్వం కశ్యవా బిలం. ఆ బిలంలో లోపలికి వెళ్ళంగానే వాళ్ళకి కనబడ్డది ఎవరంటే ఒక పవిత్రమూర్తి అయినటువంటి ఒక స్త్రీమూర్తి కనబడుతుంది. స్త్రీమూర్తి కనబడితే వీళ్ళందరూ కూడా కోతులు కదా, అమ్మ కనబడ్డది సీతమ్మ తల్లి. ఇక్కడే ఉన్నది సీతమ్మ తల్లి అని అనుకున్నారు. రామపత్నికి సీతయ్య ఈవిడ. మనం ఎక్కువ కష్టపడక్కర్లే. ఇప్పుడు నీళ్ల కోసం వచ్చేటప్పటికి అమ్మవారి కనబడుతుంది. చూసావా అన్నాడు ఒకడు. ఒక్కడికే అది ₹1 లాటరీ తగిలింది అనుకోండి. నిన్న అయ్యగారు చెప్పాడు ఇవాళ నుంచి బాగుంటుందని అని. తెల్లారి పొద్దున ₹10 పోతాయి మళ్ళీ. చిచ్చి ఏం చెప్పాడు రాట. అట్లా వీళ్ళకి మనకి ఇప్పుడే అమ్మవారు తగిలిందిరా, ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మవారి దర్శనం అయిపోయిందన్నారు. నహిమే శక్తిరస్తస్య భ్రాతుర్వై విముక్షణే. అయిపోయింది, ఇంకా అమ్మవారు దొరికిందన్నారు. అక్కడ మరి అమ్మవారు ఏం చెప్తుందంటే, హనుమంతుల వారు అంటారట, ఒరే ఆగండి, మీరు తొందరపడమాకండి, ఇప్పుడు సీత కాదు. ఆవిడేమంటుందో చూడండి ఒకసారి. ఆవిడేమంటుందంటే, కన్న తండ్రి రామ కారుణ్య గుణధామ అని పాడుతోంది. ఎవరన్నా కన్న తండ్రి రామ అంటారా? కాబట్టి ఆవిడ సీత కాదురా, ఊరికనే ఎగరమాగని తోకుందని కొద్దిగా ఆలోచించండి. బుద్ధిమాన్ శక్తిమాన్ ఎవరంటే ఆంజనేయ స్వామి. ఆయన వీళ్ళకి బోధిస్తుంటే వీళ్ళు అవన్నీ కూడా విని ఒక్కసారి అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆవిడని ఎప్పుడైతే స్వయం ప్రభా దర్శనం అంటారు. స్వయం ప్రభ ఆవిడ పేరు. స్వయం ప్రభ అంటే కాబోయే కార్యానికి ఆదిశక్తి, పరాశక్తి, అబల, కాళీ, దుర్గా అన్ని శక్తి స్వరూపాలు కలియక స్వయం ప్రభ అండి ఆవిడ. ఆ స్వయం ప్రభా దర్శనం అయితే తర్వాత అమ్మవారి దర్శనం అట్లాగే అయిపోతుంది అనమాట. అప్పుడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అక్కడ ముందుకు వస్తే ఆ పర్వతం మీద సంపాతి వచనం వింటారు వీళ్ళు. సంపాతి వచనం జాంబవంతుడు పలకరిస్తాడు సంపాతిని. రెక్కలు అక్కడ తెగి పడి ఉన్నాడు ఆయన సంపాతి, జటాయు యొక్క సోదరుడు. రామాయణం ఎంత ధర్మం చెప్తోందో చూడండి. ఏమైనా నువ్వు ఎందుకు ఇక్కడ పడిపోయావని అంటే ఆయన చెప్తాట, మేమిద్దరం చిన్నప్పుడు సూర్యమండలానికి వెళ్ళాం, ఇప్పుడేదో మండలానికి వెళ్తున్నారని అంటున్నారు. అప్పుడు వాళ్ళు జటాయువు సంపాతి ఎప్పుడో వెళ్ళారు సూర్యమండలానికి. ఆ సూర్యుడి యొక్క తాపం తగులుతుందేమో జటాయువు, కానీ నేను రెక్కలు అడ్డు పెట్టాను మా తమ్ముడు కోసం అని చెప్పి
మా తమ్ముడికి రక్షించడం కోసమని నేను రెక్కలట్టు పెడితే నా రెక్కలు కాస్త తగలడిపోయినాయి ఆ సూర్యకిరణాలకి. మా తమ్ముడేమో అట్లా ఉన్నాడు, నేనేమో ఇట్లా ఉన్నాను, ఇది పరిస్థితి అని చెప్పి సంపాతి చెబుతుందట. ఇటుపక్క నుంచే వెళ్ళారు, మీరు వెళ్ళండి, అయిపోతుంది పని, సీత అక్కడే ఉంటుంది లంకలో అని చెప్పి చెప్పంగానే వెంటనే ఈవిడ స్వయం ప్రభ వీళ్ళందరినీ తీసుకుపోయి పర్వతం మీద పెడుతుందండి. సముద్ర మధ్యంలో పర్వతం మీద పెడుతుంది. వీళ్ళు కళ్ళు మూసుకోమన్నారు వీళ్ళందరినీ, కోతులందరినీ కూడా స్వయం ప్రభ ఒకసారి కళ్ళు మూసుకోండి అయినా మిమ్మల్ని నేను తీసుకెళ్తానంటే అది విచారణ అనే పేరుతోటి చాలా గ్రంథం రాశారనమాట. అప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ కళ్ళు మూసుకుని ఎప్పుడైతే ఉన్నారో రామస్మరణతోటి ఆ సముద్ర మధ్యలో ఉన్నటువంటి పర్వతం మీదకి వెళ్ళిపోతారు. కళ్ళు తెరిచేటప్పుడు చుట్టూతో సముద్రం, ఆ సముద్రం చూసేటప్పటికి మళ్ళీ కళ్ళు తిరిగిపోతాయి. ఎక్కడికి వెళ్ళటానికి వీలేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి వీలేదు. తీసుకొచ్చి అక్కడ సముద్ర మధ్యంలో పెద్ద పర్వతం మీద ఉండిపోయారు వాడు. సుందరే సుందరం రామ సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కపి. సుందరకాండ అండి ఇది. మరి దీనికి ఏమన్నారంటే సుందరకాండ అని ఇన్ని కాండలకు అనేకమైన పేర్లు పెట్టారు కదా. యుద్ధకాండ, కిష్కిందకాండ, అరణ్యకాండ, ఇంకో కాండ అన్నారు కదా బాలకాండని. మరి దీనికి సుందరకాండ అని ఎందుకు పేరు పెట్టారంటే సుందరే సుందరో రామ, రాముడు సుందర స్వరూపుడైన. సుందరే సుందరీ సీత, అందానికే అందం ఎవరంటే సీతమ్మ తల్లే. సుందరే సుందరీ సీత, సుందరే సుందరి కపి. వనం అంటే అర్థం ఉంది. సుందరమైనటువంటి వనం అంటే అలవి కూడా సుందరంగా ఉందిట. వనం అంటే నీళ్లు కూడా అందంగా ఉన్నాయి అక్కడ. అటువంటి ఏమి అందం కానిది ఈ భాగంలో లేదు. కాబట్టి అన్ని అందంగా ఉండేటువంటి భాగాలే. కాబట్టి దీనికి సుందరకాండని పేరు పెట్టారు. అటువంటి సుందరకాండలో ఈయన రామనామం చేస్తూ హనుమంతుల వారు అక్కడ కూర్చుంటే శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇంకొక మనస్సు లేదు ఆయనకి. సాక్షాత్తు రాముడి యొక్క దివ్య పాద చరణార విందాన్ని చూస్తూ గ్రోలుతూ అలా ఆ రామభక్తితో పరిపూర్ణుడై ఉన్నటువంటి హనుమంతుడు అక్కడ కూర్చునుంటే వీళ్ళందరూ అంగద జాంబవంతాది పరివారం అంతా కూడా కూర్చుని ఇదంత దూరం ఉన్నది, శతయోజన విస్తీర్ణమైనటువంటి సాగరాన్ని ఎట్లా దూకాలి, ఎవరు దూకెదరు అంటే మొదలెట్టారు వేలంపాట. ఒక ఆయన అన్నట్ట, అంగదుడు అన్నట్ట, నేను వెళ్తాను కానీ తిరిగి వచ్చుట దుర్లభము అన్నట్ట. నేను వెళ్తాను, నాకు ఏదో శాపం ఉన్నది, దానికి హిస్టరీ ఇప్పుడు చెప్పలేను నేను. ఆ శాపం ఉంది కాబట్టి నేను వెళ్తాను కానీ తిరిగి వచ్చుట దుర్లభం అన్నట్ట. ఇంకెందుకు పుల్లయ్య వ్యవహారం అని ఒక వెనక కథ ఉండేది. ఏదైనా పని చెప్పినప్పుడు వెళ్ళిరారా అని చెప్పి ఏదైనా పని చెప్తే వాడు వెళ్తాడు. ఎరా ఏం చేసుకొచ్చావంటే మీరు వెళ్ళమన్నారు కదా, వెళ్ళాను, వారి దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మరి చెప్పిన పని ఏమైందిరా, మర్చిపోయానండి అంట. అట్లా వీడు నేను వెళ్తాను కానీ ప్రయోజనం లేదన్నాడు అన్నది. ఇంకోడు ఏదో చెప్పాడు, నేను 10 యోజనములు దుమ్మె 10 యోజనలు, ఒకవేళ శతయోజన విస్తీర్ణమైనటువంటి సాగర లంఘనం చేయాలి కదా, 10 యోజనలు పోయిన తర్వాత దాంట్లో పడతావు, తర్వాత సంగతి ఏమిటి, లేదు లాభం లేదు. అందరినీ అడిగారు. చివరికి పెద్దవాడు కదా అని జాంబవంతుడిని అడిగారు. ఆ జాంబవంతుడు ఎప్పుడు పుట్టేటండి తెలుసా మీకు? ఈ భూమి పుట్టినప్పుడు పుట్టేటవాడు. అన్ని యుగాలు పోతున్నా ఆయన ఉన్నాడు పాపం జాంబవంతుడు. పెద్దాంట్లోనే ఉంటాడు, ద్వాపరయుగంలో కూడా ఉన్నాడు. మళ్ళీ కోరిక మీద ఉన్నాడు. కోరికలు అందుకనే చంపుకోమన్నారు. ఆ కోరిక మీద ఆయనకి రామచంద్రుడితో కృష్ణుడితో వాళ్ళతో వీళ్ళతో యుద్ధం చేయాలనే కోరిక కలగటం దేనికి ఆయనకి. కాబట్టి కోరిక కలిగింది జాంబవంతుడు ఉన్నాడు పాపం. ఆ జాంబవంతుడు అన్నట్టు చివరికి జాంబవంతుడిని పెద్దవాడు కదా, నువ్వు దూకపోయా బాబు, పోతే పోయో సహజంగా అంటారు కదా, పెద్దవాడి అంటే ముందు పోతే రైలు ఎక్కువ అంటే పోతే పోతాడు అన్నట్టుగా. అట్లా అంటే ఆయన అన్నట్ట, నేను దూకడానికి ఏం పెద్ద సమస్య లేదు, కానీ నా మోకాళ్ళలో చిన్నప్పుడు పర్వతం ఒకటి ఇరుక్కున్నది, నన్ను ఇబ్బంది పెడుతోంది, నేను అందుకుని దూకలేను అన్నట్ట. వాడి కాలంత పర్వతం ఇరుక్కోవడం ఏంటి, వాడి మోకాలంతా మనం ఎస్టిమేట్ చేస్తే జాంబవంతుడు ఎంత ఉంటాడో ఆలోచించండి. ఏమండి, అలా కూర్చుని వేలంపాట మొదలెట్టారు. చీటీపాట వేలంపాటలు మొదలెట్టారు. మొదలెట్టిన తర్వాత అప్పుడు అక్కడ ఉండేటువంటి జాంబవంతుడు అన్నట్ట, మనమందరం అనవసరం కూడా ఎందుకురా, అక్కడ ఉన్నాడు చూసారా,
వినయ గాత్రుడైనటువంటి హనుమంతుడు రాముడేల ఉంగరం ఇచ్చే, ఆయనకి ఇచ్చాడు ఉంగరం, మనందరికి ఇచ్చాడా? మనకేం ఇవ్వలేదు కదా. మనమేం పనికిరాని బాబు తన సంగతి ఆయనకి తెలుసు. మన ఊరికనే ఆయన సీతారాం అంటే భజన చేయడానికి తప్ప మనం దేనికి పనికిరాము. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం పదండి. ఆయన మామూలుగా లేవడు. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని భజన చేయడం మొదలెట్టాడు. వెళ్ళారు. వెళ్ళి అందరిలో పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ఆయన్ని పొగుడుతాడు. ఆయన్ని పొగిడితే కానీ పని లేదండి, ఆయన్ని తలిస్తే కానీ పని లేదండి. ఆయన పెరుగుతూ ఉంటాడు. అప్పుడు అడుగుతాడు, అయ్యా నీకు ఆభరణం ఇచ్చారు కదా రాములు గారు, కాబట్టి నీకు జ్ఞప్తి లేదా అంటే, నాకు అన్ని జ్ఞప్తి ఉన్నాయి, మీకే జ్ఞానం కలగాలి, నేనేం చేయను. మీకు జ్ఞానం కలిగి ఇప్పుడు వచ్చారు నా దగ్గరికి, ముందే వస్తే ముందే లేచేవాడిని అన్నాడు. వెంటనే ఆయన యొక్క స్వస్వరూపమైనటువంటి శరీరాన్ని ఏమండి తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేషణం చారణాచరితే పతి అనే వెంటనే ఆయన ఒక తన యొక్క విశ్వరూపాన్ని ఎలా ఉన్నాడంటే, ఆంజనేయ స్వామి ఆ యొక్క పర్వతం మీద చంద్రుడు సూర్యుడు ఆయనకి ఆభరణాలుగా తయారయ్యారు. చంద్రుడు సూర్యుడు ఆయనకి ఆభరణాలుగా తయారైన ఆ యొక్క విశ్వరూపాన్ని చూస్తుంటే, ఆ విశ్వరూపం ఎందుకు పెంచాడని, సముద్ర శతయోజన విస్తీర్ణమైనటువంటి సాగర లంఘనం చేయాలంటే అంత పర్సనాలిటీ కావాలి. అంత పర్సనాలిటీ ఉంటేనే ఆయన వెళ్ళగలుగుతాడు. కాబట్టి అంత విధంగా ఆయన పిచ్చాడు. తస్య గులాం అవిద్ధ వేగస్య స్థితః దదృశే గరుడే సేవే ప్రియమాణో మహోరగ. నేను గరుడ వేగంతో వెళ్తాను, అమ్మవారిని చూస్తాను. ఎందుకో తెలుసా, ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, మామూలుగా కాదు. నేను ఎందుకు చేయాలంటానంటే, అక్కడ చూడండి గొప్ప విశేషం ఉందన్నమాట. రామార్థం వానరార్థం చకీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. నేను ఈ శతయోజన విస్తీర్ణమైనటువంటి సాగర లంఘనం చేయాలని నేను అనుకుంటున్నానంటే, సాక్షాత్ రామ కార్యార్థం చేస్తున్నాను, సీతమ్మ తల్లి యొక్క దర్శనార్థం చేస్తున్నాను అని చెప్పి ప్రతిజ్ఞ తీసుకున్నటువంటి వాడై, వారరాం వారరశ్రేష్ఠ ఇదం వచనం అబ్రవీత్. నేను వెళ్ళి వస్తానన్నాడండి. ఆయన వెళ్ళి వస్తానని చెప్పి ఒక్కసారి ఉద్యోగంతో వెళ్తుంటే, ఆయన ఎట్లా అంటే ఒక్కసారి కుదిపెట్ట పర్వతాన్ని. ఆ కుదిపితే ఆ పర్వతం కిందకి కుంగిపోయింది. కుంగిపోతే ఎప్పుడైతే కుంగిందో పెద్ద వాయుశుద్ధులు కదా, గాలివాన వచ్చినంత పని అయిపోయింది. అక్కడ ఉండేటువంటి లతలు, అక్కడ ఉండేటువంటి తీగలు అవన్నీ కూడా ఈయన్ని చుట్టుకున్నాయి. ఈయన ఒక్కసారి ఒక లంఘనం చేశారు స్వామి. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అని చెప్పి ఇట్లా లంఘనం చేస్తూ ఉంటే, ఆ లంఘనంలో ఇవన్నీ కూడా మనం ఇదివరకు చుట్టాలు వస్తే బస్సు దాకా వెళ్ళి ఏడ్చేవాడు జనం, మా ఇంట్లో ఉండండి మా ఇంట్లో ఉండండి అని. ఇప్పుడు ఎప్పుడు వెళ్తారా అని చూస్తున్నాను. అట్లా కాకుండా మీకు టైం అయిపోయింది అనుకుంటా అంటాడు వీడే, ఇప్పుడు ఉండండి భోజనం చేయండి అని అండు. కానీ అక్కడ ఆంజనేయుల వారు వెళ్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు తీగలు అవన్నీ కూడా లతలు, చిన్న చిన్న పురుగులు, పుష్పాలు అన్నీ కూడా ఆంజనేయుల వారు వెంట పరిగెత్తినట్టండి. అవన్నీ కూడా ఏదో చుట్టాలు బంధువులు వెళ్ళినట్టు ఆయనతోటి వెళ్తుంటే బాగా విపరీతమైన దీంతో వెళ్తున్నారు. ఆయన వెళ్తుంటే వెంటనే అక్కడ లోపల ఒకడు మైనాకుడు అనేటువంటి వాడు ఉన్నాడు. మహాపర్వతం అది, బంగారు పర్వతం. ఏదో కారణం చేస్తే చాలా ఇది ఉన్నదైనా అప్పుడెప్పుడు వెనక ఇంద్రుడు ఆయనకి పర్వతాలకి రెక్కలు ఉండేవాడు. వెనకటి కాలంలో పర్వతాలకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయి అవి ఉండటం. ఒకవేళ వచ్చి బోడుపూల్లో ఉండాలి నేను కాసేపు అని అనుకుంది అనుకోండి, ఆ పర్వతం నుంచి వచ్చి బోడుపూల్లో ఉండటం, వాడు అందరి నాశనం. అట్లా ఉండేవిట. ఇది లాభం లేదు, నేను సృష్టి చేస్తున్నాను, మళ్ళీ వాడెవడో వచ్చి ఇది చేస్తున్నాడని చెప్పి ఆ పర్వతానికి రెక్కలు తెగ్గొడతారు. అప్పుడు ఈ మైనాకుడు అనేటువంటి వాడు, ఈ పర్వతరాజు పోయి సముద్ర గర్భంలో దాక్కుంటాడు. దీనికి ఒక వరం ఉంటుంది. అక్కడ ఉండే సగరుడు అనేటువంటి ఆయన సముద్రుడు యొక్క దీనికి వాళ్ళు ఈయనకి రక్షణ ఇస్తారు. నాగ లోకానికి ఈయన రక్షకుడుగా ఉంటాడనమాట అక్కడ సముద్రంలో. అయితే ఈ మైనాకుడికి ఏమనిస్తుందంటే, ఈ దశరథ మహారాజు యొక్క వంశంతో సంబంధం ఉన్నది.
కాబట్టి సూర్యవంశం యొక్క సంబంధంగా ఈ పని మీద వాయుసుతుడు వస్తున్నాడు కాబట్టి హనుమంతుడు నేను కూడా ఆయనకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందనే దృష్టితోటి మైనాకుడు పైకి లేస్తున్నట్ట. సముద్ర గర్భంలో నుంచి పైకి లేచి ఆంజనేయ స్వామి ఓ మహావీర, ఓ మహాకాయుడా, ఓ ఆంజనేయ నా మీద విశ్రమించు, కాసేపు నా మీద చాలా వనాలున్నాయి, నీకు కావలసిన ఫలాలున్నాయి, ఏమైనా తీసుకోవచ్చు, కాసేపు విశ్రమించమంటే ఆయన అన్నారట, బాగా వినాలండి ఇది. ఆయన అన్నారట, అయ్యా నేను కేరళ నుండి నేను ఒకసారి నా యొక్క అంగుష్టంతో మీకు ఇట్లా ముట్టుకుంటా, స్పర్శ చేస్తా, కానీ మన జీవితంలో పని మొదలెట్టిన తర్వాత రెస్ట్ అనేది లేదండి. మా ఆంజనేయ స్వామి అంటట, నేను పని మొదలెట్టిన తర్వాత రామకార్యార్థి నేను వెళ్తున్నాను కదా, మామూలు మనిషిగా వెళ్ళలేదు కదా, పుల్లయ్య ఎల్లయ్య వ్యవహారంగా వెళ్ళలేదు కదా నేను, కాబట్టి రామకార్యార్థి వెళ్తున్నాను కాబట్టి నేను విశ్రాంతి అనేటువంటిది నా డిక్షనరీలో లేదండి, కాబట్టి నేను విశ్రాంతి తీసుకోను, అది ఎటువంటి గెస్ట్ హౌస్ అయినా సరే నాకు అవసరం లేదన్నాడు. అనేటప్పటికీ మైనాకుడు అంటాట, కనీసం ముట్టుకోవయ్యా అంటే, కొంతమంది అంటాడు ఇట్లా హృదయంతో ఆయన్ని పెట్టారని, కొంతమంది ఇట్లా ముట్టుకున్నారని. మొత్తానికి ముట్టుకున్నారు, మైనాకుడు సంతృష్టి పడ్డాడు, కిందకి వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే కొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళేటప్పటికీ అక్కడ సురస నాగమాతరం, సురస అనేటువంటి రాక్షసి నాగమాతరం ఆవిడ వచ్చిందిట. నా సముద్ర గర్భంలో నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా గర్భ ప్రవేశం చేయకుండా ఎవరు వెళ్ళరు, కాబట్టి నువ్వు లోపలికి రమ్మన్నది. అప్పుడు ఈయన వెంటనే సూక్ష్మ రూపం దాల్చి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి చెవులోంచి బయటకు వచ్చేసారు స్వామి. అదేంటి వచ్చేసి వెంటనే తల్లి నువ్వు అన్నావు కదా గర్భ ప్రవేశం చేయమని, సురసా నాగమాతరం నువ్వు తల్లివి, నన్ను రక్షించావు, కాపాడావు, నేను వెళ్తున్నాను, నీ కార్యం సఫలం అవుతుంది ఆయన, నువ్వు వెళ్ళిరా, ఇటువంటి వాడు ఎక్కడ నాకు తగలేదు వరకు, వెళ్ళిన వాడు ఉండటమే తప్ప లోపల, బయటకు వచ్చిన వాడిని ఎవరిని చూడలేదు నేను, కాబట్టి వెళ్ళిరానైనా నీకు సీతమ్మ దర్శనం అవుతుందని ఆవిడ చెప్పింది కదా. వెంటనే ఇంకొద్దిగా ముందుకు వచ్చారు స్వామివారు. అంటే శ్రేయాంశ భోగ విఘ్నాన్ని, మంచి కార్యం మీద వెళ్ళేవాడికి విఘ్నాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా. అట్లా వెళ్ళంగానే సిమిగ అనేటువంటి ఒక రాక్షసి ఉంది అక్కడ. ఏది రావణాసురుడి అంతఃపురానికి వెళ్లే ముందే అక్కడ సముద్ర గర్భంలో ఒక సిమిక అనేటువంటి రాక్షసి. ఆ సిమిక రాక్షసి ఏంటంటే నీడ చూస్తే ఆ నీడను లాగేస్తుంది కిందకి, ఆ నీడ నుంచి కిందకి లాగి లోపలికి తీసుకోవటమే. అటువంటిది స్వామివారు చూశారట. ఈ గాలి ఎప్పుడైతే వస్తుందో స్వామివారు చూసి పెద్దవాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా మన ముందు తరానికి, భవిష్యత్తు తరానికి కావాల్సినటువంటివన్నీ ఏర్పాటు చేస్తారు. ఆంజనేయ స్వామి మళ్ళీ ఇటు పక్కన ఇటువంటి సంగతి ఏర్పడకూడదు అని చెప్పి ఆవిడలో ప్రవేశించారు. సుడికి పెడతిరిగి మర్మఛేదనం గావించి సిమిక రాక్షసి సంహారం చేసి లోపల ఆయన బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి వెంటనే అక్కడికి వెళ్ళి త్రికూట పర్వతం అనేటువంటి పర్వతం మీదకి స్వామివారు సాయం సమయంలో దూకుతారు. సాయం సమయంలో దూకినప్పుడు ఆ చూస్తున్నటువంటి స్వామివారి పైనుంచి చూస్తుంటే అన్ని నదులు కూడా సముద్ర గర్భంలో చేరుతుంటే అక్కడ పతివ్రతామ తల్లులందరూ కూడా ఆ యొక్క పురుషుణ్ణి సేవిస్తున్నట్టుగా కనబడుతుంది స్వామివారికి. ఆ దృశ్యాన్ని, మహాదృశ్యాన్ని స్వామివారు చూస్తూ ఆనందపడుతూ త్రికూట పర్వతం మీద కాలు ఊనుతారు. కాలు ఊని అక్కడ చూస్తే ఏం కనబడుతుందంటే, చూస్తే సువర్ణమయీ లంక, ఎక్కడ చూసినప్పుడు కూడా స్వర్ణమయం, అబ్బా బ్రహ్మాండంగా ఉన్నది కదా, స్వర్గంతో సమానంగా ఉంది కదా అని చెప్పి అనుకుంటాడు. అనుకుని వెంటనే ఆ పూట కాసేపు ఆగి ఆయన లంకలో ప్రవేశించాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసిన వెంటనే ముఖద్వారం దాకా వెళ్ళరండి. ఆయన పండిత లక్షణం అన్నమాట. ఆయన ధర్మజ్ఞుడు, అన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి అద్వార ప్రవేశం చేయాలి, డైరెక్ట్గా పోకూడదు. మన శత్రుగృహంలో అందుకనే ఎవరైనా మన వాళ్ళు వచ్చేటప్పుడు కుడిగాలు పెట్టి రండి అంటారు. నేను వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కుడిగాలే పెట్టి వెళ్తాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చేప్పుడు కుడిగాలే పెడతాం, మళ్ళీ మీరు తిట్టుకోకుండా. ఎందుకంటే ఎడంకాయలు పెట్టి వస్తే వాళ్ళు తిడతారేమో, అందుకని కుడికాయలు పెట్టి వస్తే మంచి జరుగుతుందని. అట్లా ఆయన శత్రుగృహ ప్రవేశం చేయాలి కాబట్టి ఆంజనేయ స్వామి ఎడంకాలు మోపాట, అందులో అద్వార ప్రవేశం చేయాలి. ఇవన్నీ శాస్త్రాలు, ధర్మాలు. కాబట్టి ఆయన ఏం చేశారు, అక్కడికి వెళ్తారు. వాకిలి దగ్గరికి వెళ్ళేటప్పటికి లంకిణి అని చెప్పేటువంటి ఆవిడ, ఎవర్రా ఈ నేడ ఎవరు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటే ఎక్కడ వినలేదు, ఎప్పుడు వినలేదు, ఏమిటి మన డిక్షనరీ లేదని చెప్పి లంకిణి పెద్ద పెద్ద ఆహాకారాలు చేస్తూ వచ్చి, ఎవరా అంటుంది,
అని చెప్పి ఆంజనేయ స్వామి చూస్తున్నారట. చిన్న కోతిపిల్లడు, ఇంతే కోతిపిల్ల, దానికి కనబట్ల అటు ఇటు చూస్తుంది, ఇటు ఇటు వస్తున్నారు, అటు ఇటు అటు వస్తున్నారు, గమ్మత్తుగా ఉన్నది. ఎవరు నీవు నన్ను ప్రశ్నిస్తున్నావు అంటే స్వామివారు ఒకసారి ఆయన రూపాన్ని చూపిస్తే ఆవిడ లంకిని కదా, రాక్షసి కదా, నువ్వు ద్వార ప్రవేశం చేద్దామని చూస్తున్నావా అని చెప్పి ఒక్కసారి ముష్టిఘాతం చేస్తుందట. ముష్టిఘాతం చేస్తే హనుమంతులు వారు నన్నే నువ్వు దెబ్బ కొడతావా అని చెప్పేసి ఎడం చేత్తో, అంటే స్త్రీ కదా ఆవిడ, అందులో ఎడం చేత్తో ఒకసారి ఇట్లా ముష్టిఘాతం ఇస్తారు హనుమంతుల స్వామి. దాంట్లో దానికి పూర్వజన్మ స్మృతి వస్తుంది. పూర్వజన్మ స్మృతి రాగా ఓ రామ, ఓ లక్ష్మణ, ఓ ఆంజనేయ, మహావీర, ఈ కార్యం దిగ్విజయంగా అయిపోతుంది. నేను లంకిని అని పిలువబడుతున్నాను. నేను ఈ లంక యావత్తుకి నేను ఇక్కడ కాపలా ఉంటున్నాను. నేను ఇవాళ తొలుగుతున్నాను, నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది కాబట్టి నువ్వు వెళ్ళు, ఫలానా చోట ఉంది అమ్మవారని చెప్తుంది. వెంటనే ఆయన గోడ దూకి కిందకి దిగుతారు. లక్షణం అది. గోడ దూకి కిందకి దిగి ఇళ్ళు, వాకిళ్ళు, బళ్ళు అన్నీ చూస్తారట. మొత్తం అన్నీ చూస్తూ చివరికి మండోదరి ఆ దేవి పడుకున్నటువంటి ఆ యొక్క దాన్ని చూశారట. చూసేటప్పటికి మండోదరి దర్శనం చేస్తారట. ఆవిడే సీతనుకుని భ్రమపడి మళ్ళీ పశ్చాత్తాపడి ఆ సీతమ్మ తల్లి ఈ విధంగా ఉండదని చెప్పేసి హనుమంతుడు నిర్వేదం పొందుతాడు. చివరికి అన్నీ అక్కడ పుష్పక విమానం కనబడుతుంది. ఆ పుష్పక విమానాన్ని ఈయన యమధర్మరాజు దగ్గర నుంచి పొందుతాడు. ఈయన ఆ పుష్పక విమానాన్ని త్రిప్రదక్షిణం చేస్తారట స్వామివారు. దానికి ఉన్న మహిమ అటువంటిది. త్రిప్రదక్షిణం చేసి నమస్కరించినటువంటి వారే అమ్మవారు ఎక్కడా కనపడలా. ఎక్కడ చూసినా అమ్మవారు మొత్తం వెతికారు, అన్ని చోట్ల వెతికారు. రావణాసుడి గృహానికి కూడా వెళ్ళారు. వెళితే వాడి యొక్క స్వరూపాన్ని చూసి స్వామివారు ఆశ్చర్యపోయారు. బ్రహ్మ తేజస్సు ఉట్టిపడిపోతుంది, వైడికి ఇటువంటి రోగం ఎందుకు పుట్టింది మనసులో అని అనుకున్నారు. మనసులో అమ్మవారిని తీసుకురావడం దానికి, ఇట్లా దాయడం దానికి ఇది పదార్థం, ఇది కరెక్టేనా అని అనుకున్నారు. మనసులో అనుకున్నవారే ఇంకా ముందుకు సాగారు. ఎప్పటికీ అమ్మవారు కనపడకపోతే ఏం చేయాలో అర్థం కాక చివరికి ఒక ప్రదేశంలో నుంచుని నేను ఇష్టదేవత ప్రార్థన చేయకుండా వాళ్ళు ఏదో పొగుడుతున్నారే కదా అని చెప్పి లేచి పరిగెత్తుకుని వచ్చేసాను నేను. అట్లా కాదు అని చెప్పి తూర్పు దిక్కు తిరిగి నమోస్తు రామాయ సలక్షణాయ దేవ్యే చతస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అని చెప్పి అందరికీ ఆయన ఒకసారి నమస్సులు అర్పించి రామాయ సలక్షణాయ, మనం కూడా అంటే ఆంజనేయుడు అంతటి వాడు అక్కడ స్వామివారి ప్రార్థన చేసి నమస్కరించినాడంటే మనం ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఉట్టిగా వెళ్ళిపోతే కరెక్ట్ కాదండి. మన ఇంట్లో దేవతా మందిరం, ఆ దేవతా మందిరానికి నేను వెళ్ళి నాకు ₹1,00,000 రావాలని అడగకూడదు. నమస్కరించాలి. నమస్కరించి నీ యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యాశిస్సులు మంచి కార్యం కోసం కలిగే బుద్ధి నాకు ఇవ్వు నాయన అని చెప్పి ఆయన ప్రార్థించాలి. అంతే, ఇంతకంటే ఎక్కువ అడగకూడదు. మన ఇంట్లో ప్రతి పని మీద వెళ్ళేటప్పుడు పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలైనా, పెద్దలైనా కనుక మనం వెళ్తే రాముడు ఆయన ధర్మస్వరూపుడు, తేజోమయుడు, చాలా గొప్పవాడు, చాలా ఆజానుబాహుడు, అరవిందాక్షుడు, మరి ఇన్ని స్వరూపాలు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి విఫలగాత్ర సీత అని పరితపిస్తున్నాడంటే ఈ మూర్తిని చూసిన తర్వాత ఆయన వేదన ఏమిటి అనేది నాకు అర్థమైపోయింది. ఇటువంటి సాధ్వీమ తల్లిని వదిలిపెట్టి ఎవరుండగలరు? అసలు అది కుదురుతుందా? ఆ సీతామాయి పరాశక్తి యొక్క స్వరూపం కనపడుతుంటే అటువంటి మణిని వదిలి ఎవరుండగలుగుతారు? అది సాధ్యమా? అందుకనే నా రాముడు విఖోలగాత్రుడై సీత అని పరితపిస్తున్నాడు. దీనికోసం కదా నేను వచ్చిందని చెప్పి వెంటనే సింసువా వృక్షం మీదకి వెళ్ళిపోతారు స్వామి. సింసువా వృక్షం మీదకి వెళ్ళిపోయేటప్పటికీ ఈ యొక్క రావణాసురుడు బాంబిగాలు పలుకుతూ అన్నీ కూడా డబ్బులు, వాయిద్యాలు, మేళ తాళాలతో, వేద ఘోషతో అనేక మంది డ్యాన్సులు చేస్తుంటే వీడు వస్తాడు. వచ్చి అక్కడ లేనిపోయిన భాషలన్నీ కూడా ప్రయోగిస్తాడు. భాషలన్నీ ప్రయోగిస్తే ఆవిడ ఏమి వెంటనే తృణమంత్ర స్థిరత్వ అని చెప్పేసి ప్రత్యువాత అని చెప్పి ఒక స్త్రీ మాట్లాడేటప్పుడు పరపురుషులతో ఏదో ఒకటి అడ్డుండాలనేది ఒక సమాధానం. అట్లా అడ్డుపెట్టి నా రాముడు మొదపుటి ఏనుగు, నువ్వు ఉట్టి దోమవి,
నీవు అనవసరంగా ప్రలాపనలు చేయమాక, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నాడు. అప్పటికి కూడా తెలియలేదు. అయినా వీడు వినడు. ఏదో నీకు 2 మాసాలు గడిపిస్తున్నానంటాడు, 1 మాసం గడిపిస్తున్నానంటాడు. ఇట్లా అన్నీ చెప్తుంటే ఆవిడన్నీ విని చివరికి ఏమైందంటే, నేను ఈ బతుకు బతకడం కంటే కూడా మరణించడం మంచిదని చెప్పి ఆ వృక్షానికి తన యొక్క అట్టకట్టిన జడని తీసి ముడిపెట్టి ప్రాణత్యాగం చేద్దామనేటువంటి సంకల్పం చేస్తే, అది చూసి స్వామివారు అక్కడికి వచ్చి నేను ఈవిడి ప్రాణత్యాగం నేను చూడాలా, ఇందుకోసమా నేను వచ్చిందని చెప్పేసి స్వామివారు ఏం చేస్తారంటే రామకథ గానం చేస్తారు. స్వామివారు జిన్స్వా వృక్షం మీద నుంచి దశరథుడు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆయనకి రామచంద్రమూర్తి అనేటువంటి ఒక పుత్రుడు ఉన్నాడు, 4 పుత్రులు ఉన్నారు. సీతమ్మ తల్లి ఆయన ధర్మపత్ని ఇట్లా కథాగానం చేస్తుంటే అది విని ఆవిడ మెడక కట్టినటువంటి ఆ జడ తిప్పి ఎవరా అని చెప్పి రామకు శబ్దం వస్తుందని చెప్పేసి వెంటనే చూస్తే ఆంజనేయ స్వామి ఎదురుకుండా ప్రత్యక్షం అవుతారన్నమాట. ప్రత్యక్షమయ్యే వెంటనే ఏమి పెద్ద సంభాషణ చాలా సాగుతుంది ఇద్దరి మధ్య. ఆవిడ ఈయన నిన్ను గుర్తించేది ఎట్లా, నువ్వు రాముడి స్వరూపంలో ఉన్నటువంటి ఒక మాయా స్వరూపువా అని చెప్పి అన్నప్పుడు ఆయన హృదయం చూపిస్తారు రామచంద్రమూర్తి వారిని. సీతామాయి రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నటువంటి స్వరూపాన్ని చూపిస్తారు. చూపించి అమ్మా ఇదిగో నీకు అంగుళీకం ఇవ్వమన్నారని చెప్పి అంగుళీ ప్రదానం ఆవిడకి ఇస్తారు. ఆవిడ తీసుకుని రాముణ్ణి పొందినటువంటి భావన ఆవిడ పొందుతుందన్నమాట. రాముణ్ణి పొందినటువంటి భావన ఆవిడ పొందుతూ వెంటనే ఈయనకి భర్తారమి సంప్రాప్తం జానకీ ముదితాభవత్, నేను భర్తను పొందాను అనేటువంటి సంతుష్టితో ఆవిడ వెంటనే ఈయనకి, అయ్యా నేను నీకు చాలా విషయాలు చెప్తున్నాను, ఇదిగో భరణం ఉంది, శిరోభరణం, ఇది ఇవ్వు నువ్వు రాముడి వారికి ఇవ్వు అని చెప్పి వృత్తాంతం అంతా కూడా చెప్తుంటే ఆవిడ అంతా కూడా విన్న తర్వాత నాకు ఆకలిస్తుంది అన్నాడు ఆయన. అమ్మ నాకు ఆకలిస్తుంది, అమ్మని అడగటం న్యాయం కదా, ఆకలిస్తే ఇక్కడేమో కొనుక్కోవాల్సిన అవసరం లేదురా, ఇక్కడ వనం ఉన్నది, మనం కోసుకోవడం తినడమే, వెళ్ళి కోసుకోమని. ఈయన వెళ్ళాడు. అక్కడ బ్రహ్మాండమైన వనం ఉన్నది. దాంట్లో ఆ వనాన్ని రావణాసురుడు చాలా చక్కగా పరిపాలిస్తూ ఆ వనంలో అనేకమైన ఫలాలు ఉన్నాయి, అన్నీ కూడా స్వామివారు కోసుకుని తినచ్చు కదా. చెట్టు పీకటం పడేయటం, ఆయన తినాలా, వాయుసుతుడు కదా, మొత్తం అన్ని పీకి నాశనం చేస్తుంటే వాడెవడో వచ్చేసి దుందిభి అనేటువంటి వాడిని సంహరిస్తారు. చివరికి అనేక మంది సేనలు వస్తారు, వాడి కుమారులు వస్తారు, రాక్షసులందరూ కూడా. వాళ్ళందరినీ ఎంతమంది వస్తే 100 మంది వస్తే 99 మందిని చంపడం, ఒకడిని నొట్టిపెట్టడం రావణాసుడికి అడ్రస్. చివరికి వీడు వెళ్ళి చివరికి రావణాసుడికి నేను ఒక్కడిని మిగిలాను, ఇట్లా అయ్యింది సంగతి అంటే వాడిని పట్టరండి అంటే ఈయన బ్రహ్మాస్త్రం చేత బంధితుడు అవుతాడు. ఆ బ్రహ్మాస్త్రం చేత బంధితుడైనటువంటి స్వామి వెళ్ళి ఎప్పుడో వరం అనమాట. బ్రహ్మగారు నువ్వు ఎవరి మాట వినమంటే, తాతగారు మీరు గనక వచ్చి నన్ను ఆశ్రయిస్తే, నన్ను పట్టుకుంటే ఏదో 7 గడియలు మాత్రం నేను ఉపశమనం పొందుతాను, తర్వాత మళ్ళీ మీ మర్యాద మీరు చూసుకున్నట్టయితే మంచిదన్నట్టు. అట్లాగే ఈయన బ్రహ్మాస్త్ర బంధుడైపోతాడు దానివల్ల, లేకపోతే కాదు. వాడు వచ్చి పెద్ద కుమారుడు వస్తాడు, వీడిని పట్టుకుని ఆంజనేయ స్వామిని తీసుకుని బ్రహ్మాస్త్ర బంధుడిని చేసి స్వామివారిని తీసుకుని ఆ రావణాసుడి దగ్గర తీసుకెళ్తే, అహోదర్పం, ఏమి దర్పం రానిది, ఏమి రాదురా నీకెందుకురా లేనిపోయిన అనవసరపు వ్యధ తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చామని హితవచనాలన్నీ పలికాడండి ఆంజనేయ స్వామి. ఉన్నత సింహాసనం ఆయన ఏర్పరచుకున్న తర్వాత వదన్న కుర్వంతి అని చెప్పి విభీషణుడు చెప్తే, మీరు వచ్చినటువంటి దూతని భజించకూడదు, మర్యాదగా ఉండాలి. ఏం చేయాలి అంటే, ఆయన వానరు లాంగూల ప్రియ, ఆయన తోకంటే ఆయన చాలా ఇష్టం ఆయనకి, కాబట్టి మీరు ఆయన తోకకి ఏదైనా మర్యాద చేయండి అంటే ఆయనకి ఆ తోకకి వస్త్రం కట్టి మనం అగ్ని సంస్కారం చేద్దాం, అప్పుడు వీడు గంతులేస్తాడని అనుకున్నారు రావణాసురుడు. అక్కడ ఎవరో ఉన్నవాళ్ళు సలహా చెప్తారు. సరే ఊళ్ళో ఉన్న వస్త్రాలన్నీ తీసుకొచ్చారు, కడుతున్నారు. అది తోక కాదు, అది వాలం కాదు, అది కాలమే వాలంగా కలిగిన వాడు శ్రీమద్ ఆంజనేయ స్వామి. కాలాన్ని మనం కనుక పొందాలనుకున్నట్టయితే, కాలం సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఆంజనేయ స్వామి పాదాన్ని పట్టుకోవాలి మనం. వెంటనే ఆయన ఆ యొక్క మంటలు భరించలేనటువంటి స్థితిలో రామభజన చేస్తూ ప్రతి ఇల్లు తగలబెడుతూ ఒక విభీషణుడి ఇల్లు మటుకు ముట్టుకోవాలి. అందరూ తిట్టుకున్నారు, ఆడవాళ్ళందరూ.
ఈ రావణాసుడికి ఏం పోయేకాలం వచ్చింది, ఆ సీతమ్మ తల్లిని తీసుకురావటం ఎందుకు, అంతమంది ఉన్నారు కదా ఇప్పటికే ఎక్కడి నుంచో వచ్చి అని చెప్పి అందరూ తిట్టుకుంటుంటే చివరికి ఇళ్ళు వాకిళ్ళు బళ్ళు సందులు గొంతులు అన్నీ చూశారట స్వామివారు అక్కడ. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే యుద్ధానికి అలాంటి పరిస్థితుల్లో వచ్చి ఇదంతా మంటలు మండిపోతుంటే అక్కడ త్రిజిట స్వప్నం కలిగి అమ్మవారికి సీతమ్మవారికి త్రిజిట చెప్తుందిట, అమ్మ నాకు స్వప్నం వచ్చింది తెల్లారుదామన. ఈ స్వప్నంలో రావణాసురుడు గాడిద మీద నూనె గుడ్డలతో ఊరేగుతున్నట్టుగా స్వప్నం వచ్చింది, నీవు శ్రీరామచంద్రుడు తెల్ల ఏనుగు మీద ఊరేగుతున్నట్టుగా కూడా స్వప్నం వచ్చింది, కాబట్టి నీకు శుభం కలుగుతుందని త్రిజిట అక్కడ స్వప్న ఉత్తరాంతం తెలియజేస్తుంటే ఈ ఆంజనేయ స్వామి తిరిగి అక్కడికి వెళుతుంటే సీతోహం సీతోహం అని చెప్పి అమ్మవారు చెప్తే ఈయన సముద్రం దగ్గరికి వెళ్ళి తోక చల్లార్చుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఈ మంటల్లో అమ్మవారి ఎక్కడ చిక్కుకుందామని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రశ్నించి వెళ్తారు. అక్కడి నుంచి వెళ్ళి వెంటనే మళ్ళీ ఆ ఋషశృంగ పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ అందరూ ఉన్నారనమాట, విద్వాంసులందరూ కూడా, జాంబవంతుడు మరి అంగదుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఆంజనేయ స్వామి వచ్చేది లేదు పోయేది లేదు, మనం శుభ్రంగా ఈ సముద్రంలో పట్టి చచ్చిపోదాం, రాముడికి అనవసరం వార్త ఏం చెప్తాం మనం అని అనుకుంటున్నారు. ఈ లోపల ఈయన శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనుకునేటువంటి వార్త వాళ్ళ గాలిలో వస్తుంది. అదిగో హనుమంతుడు వస్తున్నాడంటే శుభవార్త వచ్చినట్టే అన్నారు, ఎగిరి గంతేశారు. వెంటనే హనుమంతుడు అక్కడ దిగాడు స్వామివారు. ఎప్పుడైతే స్వామివారు దిగారో ఆయన ముద్ర రూపంలో నుంచి మళ్ళీ సాధారణ రూపంలోకి రావడానికి దాదాపుగా 24 గంటలు పెట్టిందన్నారు. 24 గంటల కాలంలో మళ్ళీ స్వస్థాధీన రూపంలోకి వచ్చారు. వెంటనే అక్కడి నుంచి వాళ్ళందరూ కలిసి నేను కంటిని సీతను అన్నారు, ఆయన చూసిందా, సీతను చూసావా అన్నారు, చూసామన్నారు. మనకి ఇప్పటికే ఉంది ఆలోచన, ఎవరైనా ఏదన్నా అంటే అది పట్టుకుంటాం తప్ప మిగతాదేమో ఆలోచిస్తాం. వాళ్ళు కూడా అదే బాపతి, మనం అందరం కూడా అదే బాపతి. కాబట్టి వెంటనే అక్కడి నుంచి అక్కడ ఒక వనానికి వెళ్ళారు. ఆ వనంలో శుభ్రంగా మధుపానం చేశారు, శుభ్రంగా ఉండేటువంటి తేనెనంతా స్వీకరించేశారు. దదిముఖుడు అనేటువంటి వాడు దానికి ఉన్నాడు. వాడు ఏడుస్తూ పోయి సుగ్రీవుడికి చెప్పాట, అయ్యా ఎవరో కోతుల మోకొచ్చింది, వాళ్ళందరూ నాశనం చేశారు నీ వనాన్ని, సుగ్రీవ దీక్ష అని చెప్పి సుగ్రీవుడు ఆజ్ఞ ఇస్తే అందరూ భయకంపితులైపోతారు. అటువంటి సుగ్రీవుడి యొక్క వనాన్ని ముట్టుకున్నారంటే మరి ఈ దదిముఖుడు ఏమైపోవాలి, అందులో పోయి వాడి కాలమే పడ్డట. ఎవరో కోతులు వచ్చారని నాశనం చేసేసారంటే అయితే కార్యం సఫలమైందని అనుకున్నారు. ఇంతలోకే ఈ రామచంద్ర స్వామిని చూడటానికి ఈ హనుమంతుల వారు వీరందరూ కూడా లోకనాథస్య రామస్య సఖా దాసోస్మి రాక్షస సమయో మోక్షస్య దత్తం పార్థివేత్తం తేజసామయి తేజస్వరూపంతో స్వామివారు అక్కడికి వెళ్ళి పాదాభివందనం చేసి చేద్దామనుకునేటువంటి సమయంలో కోతులు అందరూ కూడా ముందుకు వెళ్ళిపోయి కంటిన్ సీతను కంటినని మొదలెట్టారు వీళ్ళందరూ. సరే రాముడు వారు ఏమన్నారట, ఎరా చూసారా, చూసాం ఏమన్నదిరా, ఓహో అది అడగలేదేమో అని చెప్పి వెంటనే వెనక్కి ఎవరు ఆయన ఉన్నాడు, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇది మంత్రం అండి. కూర్చున్నా నుంచున్నా ప్రయాణిస్తున్నా ఇంకో చోట చేస్తున్నా మన కార్యక్రమం లేని సమయంలో ఈ మంత్రం కనుక పెట్టించినట్టయితే ఎవరో వచ్చి మన చెవిలో ఊదనక్కర్లేదు, ఎవరు వచ్చి మన చేతిలో డబ్బులు తీసుకోవక్కర్లేదు, ఎవరు దీనికి పెట్టుబడి పెట్టక్కర్లేదు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఖాళీ ఉన్న సమయంలో అనుకుంటే ఇంతకంటే పవిత్రమైనటువంటి కాశీ వెళ్ళండి. కుక్క తెచ్చినా ఇంకో జంతువు తెచ్చినా ఆ పరమేశ్వరుడు వచ్చి ఈ యొక్క పవిత్రమైనటువంటి రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తారా అని మనం అనుకోవచ్చు. నేను అక్కడ ఉన్నాను కాశీలో, స్వామివారి చాతుర్మాసం చేస్తున్నప్పుడు ఎవరు చచ్చినా ఈ చెవితో లేచిపోతుంది, ఎవరు చచ్చినా. అట్లా అక్కడ స్వామి ఈశ్వరుడు వచ్చి తారక మంత్రం ఉపదేశం చేస్తాడు. అటువంటి దివ్య మంత్రం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అటు మంత్రాన్ని పఠిస్తూ స్వామివారు వచ్చి హనుమంత స్వామి చెప్పారు. చెప్పడం కాదు, వాక్యం రావటంలా చూస్తుంటే అమ్మవారిని చూసినటువంటి వీళ్ళిద్దరిని ఎప్పుడు కలపాలని అనుకుంటున్నారు, ఎప్పుడు ఇద్దరు పక్కపక్కగా ఉండాలి చూడాలనేటువంటి ఉత్సుకతో ఉన్నటువంటి స్వామి
ఆ శిరోభరణం తీసి చేతికిచ్చి అమ్మవారిట చెప్పమన్నది, నీవు లేకుండా నేను ఒక మాసం గడిపిస్తున్నాను, ఈ మాసంలో కనుక వచ్చి తీసుకెళ్ళకపోతే నేను మరణిస్తానని చెప్పమన్నది రామ. అంటే రాములు వారు అన్నట్ట, గడసరి సీత, నీవు లేక నేను క్షణం బతకలేనే, నువ్వు మాసకాలం బతుకుతావా అని చెప్పి మనసులో అనుకున్నారట రాములు గారు. అదండి దాంపత్యం అంటే, సీతారాముల దాంపత్యం అంటే అది. సీతారాముల దాంపత్యం వల్లే వర్ధిల్లాలి అని చెప్పి ఆశీర్వదిస్తారు. ఏమండి, సీతారాములు వాళ్ళు ఎప్పుడు కలిసి ఉన్నారండి? వీళ్ళకి తెలుసా చరిత్ర? 12 సంవత్సరాలు చక్కగా అయోధ్యలో ఉన్నారు. తర్వాత ఇక్కడ వనవాసం 14 సంవత్సరాలు చేసిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించారు రామచంద్ర ప్రభు. కాబట్టి అటువంటి వారిని వెంటనే బయలుదేరారు. యుద్ధం కట్టండి వారదన్నారు, వారధి కట్టారు. వారధి కట్టేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి ఆ యొక్క కపిసేనతోటి వారధి కట్టారు. వారధి బంధనం ఇప్పటికీ ఉన్నది రామేశ్వరంలో. ఆ వారధి దాటి యుద్ధ ప్రకటన చేశారు. రావణాసురుడు వచ్చారు. విభీషణుడి యొక్క మైత్రితోటి, విభీషణుడు ముందే శరణాగతి పొందుతాడు. విభీషణుడి యొక్క మైత్రితోటి రావణ సంహారం చేస్తారు స్వామివారు. రావణ సంహారం ఎప్పుడైతే అవుతుందో, రావణ సంహారం ఆయన ముహూర్తం పెట్టుకున్నట్టు రావణ బ్రహ్మే ఆయన ముహూర్తం పెట్టుకుని, ఇప్పుడు కాదు నేను రేపు పొద్దున వస్తానని చెప్పి ప్రత్యేకించి రాముల వారి చేత వధింపబడతారు. ఆయన రావణ సంహారం అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరారు. వీళ్ళందరూ వస్తుంటే కంసముత్యాసకాకృత్యాశిర సాక్షి పదంగత పాదుకేతురామస్య గృహీత్వా భరతస్వయం చరణాభ్యాం నరేంద్ర స్వయోజనమాయ ధర్మవీత్. ధర్మ ప్రకారం వీళ్ళందరూ కూడా నందిగ్రామం దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళందరూ కూడా భరతుడు, శత్రుఘ్నుడు, పరివారము అందరూ ఎదురేగి వాళ్ళిద్దరిని కూడా సీతారాములను తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పట్టాభిషిక్తులను చేస్తారు. పట్టాభిషిక్తులను చేసి నందిగ్రామం దగ్గర నుంచి అయోధ్యకి వెళ్ళి పట్టాభిషిక్తులను చేస్తే, ఆ పట్టాభిషేక సమయంలో దేవతాగణం అంతా కూడా అక్కడ చేరతారు. సప్త ఋషులు అందరూ కూడా అక్కడికి చేరతారు. వాళ్ళందరూ ఋషి గణం అంతా అక్కడ ఉండగా సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, అంగదుడు, జాంబవంతుడు, ఆంజనేయ స్వామి సపరివారంగా పరివేష్టితులై ఉండగా పట్టాభిషేకం జరిగిపోతుంది. శ్రీరామరాజ్య పట్టాభిషేకం అవగానే వెంటనే అప్పుడు ఇవాళ ఏకాదశి పర్వదినం అండి. ఏకాదశి నాడే సామ్రాజ్య పట్టాభిషేకం అయింది. ప్రభుగారి సంకల్పం ఏమిటో మనకు తెలియదు. నవమి నాడు జననమైంది. శ్రీరామ నవమి నాడు ఇక్కడ జననమైంది. దశమి నాడు అమ్మవారి కళ్యాణం అయిందండి. ఏకాదశి నాడు పట్టాభిషేకం అయింది. ఇది యాదృచ్ఛికంగా కలిగినటువంటి సంకల్పం. నేను చెప్పలేనేమో అనుకుని కూడా ఇవాళ అసలు నాకు సమయం కూడా లేదు ఇవాళ. అట్లాంటి సమయంలో 4:30కు వచ్చి భోజనం చేశాను. 4:30కు వచ్చి భోజనం చేసినటువంటి వాడిని ఇప్పుడు చెప్పాను. కాబట్టి ఇదంతా కూడా రామానుగ్రహం, దివ్యానుగ్రహం. వాళ్ళ ప్రజలందరూ కూడా శోభాయమానంగా, ఆహ్లాదకరంగా పాటలు పాడుతూ, మంగళహారతులు ఇస్తూ, అనేకమైనటువంటి కీర్తనలు పాడుతూ, రామ పట్టాభిషేక కీర్తనలన్నీ కూడా పాడుతూ వాళ్ళందరూ కూడా మధురంగా తర్వాత అనేక వేల సంవత్సరాలు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి. ఇటువంటి పవిత్రమైనటువంటి చరిత్ర మీ ముందు యథాశక్తి నేను చెప్పే ప్రయత్నం చేశాను. కొన్ని విషయాల్లో ముందుకు వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇది చిలక ఎక్కడ ఉరికినా, పంచదార చిలకని ఎక్కడ ఉరికినా తీయగానే ఉంటుంది. అట్లాగే ఈ మాటలు ఇవి నా మాటలు కావు. ఇది ఇక్కడ వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి ఆది కావ్యం. ఈ ఆది కావ్యాన్ని మనకి ఏమండి, ఈ రామాయణాలు ఎన్నో రామాయణాలు రాశారు. ఒక పెద్ద మనిషిని అడిగారు, ఏమండి మీరు ఎందుకు మళ్ళీ రామాయణం రాస్తున్నారండి? విశ్వనాథ్ సత్యాన్ని గారు. ఆయన రామాయణ కల్పవృక్షం అని ఒక రచన చేశారు. ఆయన అన్నారన్నమాట, నా రచన నాదిగాను, చేసిన సంసారమే మరల మరల చేయుచుంటిమి, తిన్న ఆహారమే మరల మరల తినుచుంటిమి. ఏమండి, ఇది మళ్ళీ విపులీకరించక్కర్లేదు కదా. నిన్న వంకాయ కూర తిన్నాం, మళ్ళీ రేపు కూడా తింటాం కదా. మళ్ళీ అది కాదని అనం కదా. మళ్ళీ తిన్న ఆహారమే మళ్ళీ తింటున్నాం 12ంటికల్లా. మళ్ళీ నిన్న తిన్నాం కదా, సరిపోదా? మళ్ళీ అందుకని ఎవరో రాస్తే ప్రయోజనాన్ని నేను కూడా రామాయణం రాయాలనుకున్నట్టు. కాబట్టి నా రుచిన ఆదిగా